నమస్కారం ఫ్రెండ్స్. సో నేను పెట్టినటువంటి టైటిల్ ప్రకారం ఇది బీజేపీ ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి మూర్ఖులు. సో వాళ్ళంత దేశద్రోహులు నాడు లేరు నేడు లేరు. ఓకే, సో అట్లాంటి మూర్ఖులు మేము దేశభక్తులం అని చెప్తూ దేశ స్వతంత్రం కోసం పోరాడినటువంటి మహనీయుల మీద బురద జల్లుతూ, చూడండి, ఈ రోజైనా ఆ రోజైనా అంటే 1947 కంటే ముందు బ్రిటిషర్స్తో పోరాడిన వారు ఎవరు, ఈరోజు బ్రిటిష్ వారు వదిలేసినటువంటి వారి వారసత్వంగా ఉన్న బ్రిటిష్ జనతా పార్టీతో పోరాడుతున్న వాళ్ళు ఎవరు? ఆనాడు కాంగ్రెస్. ఓకే, సో ఈనాడు కాంగ్రెస్, ఆనాడు కమ్యూనిస్టులు, ఈనాడు కమ్యూనిస్టులు, లెఫ్ట్ ఐడియాలజీ ఉన్నవారు. వీరికి కమ్యూనిజం అనే భావజాలం అర్థం కాని మూర్ఖులు కమ్యూనిజం గురించి విమర్శిస్తున్నారు అంటే ఎంత భావదారిద్ర్యంగా ఉన్నారో అర్థం చేసుకోండి. అదవుతో ఎస్ఎస్ అవుతే మగధా న్యూస్ అని పెట్టుకుంది, అవుతావు బక్కది అవుతావు, ఆంధ్రప్రదేశ్ చెందింది. ఈ ఆంధ్రప్రదేశ్ చెందిన ముండలకి తెలంగాణలో ఏం పనో నాకు అర్థమై సావది. ఓకే, అర్థమైందా? ఎందుకు అందరినీ కాల్చుకదింటారు? ఎందుకు? పొండమ్మా ప్రియా చౌదరి గారు మగధా ఎస్ఎస్ ఈమె ఆ న్యూస్ యొక్క సినిమాకి సంబంధించిన వాళ్ళు మీ టీవీ డబ్బాలలో ఊరుకోండి ఆంధ్రప్రదేశ్ పోయి. ఎందుకు తెలంగాణ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు, దేశ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు? చరిత్రని చెప్పండి రా. ఏది అదే అది అవుతుంది, ఇంకా అది మౌనిక వంకర అనేది అవుతుంది. చెప్పండి, ఎక్కడ బీజేపీకి సంబంధించిన మాతృ సంస్థలు కానీ బీజేపీ 4 సార్లు ఎందుకు పేరు మార్చాల్సి వచ్చింది? కాంగ్రెస్ ఆనాడు అదే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని ఉంది, ఈనాడు అదే పేరుంది. మిగతా ఏ పార్టీలైనా దాదాపుగా అది స్థాపించినప్పుడు ఏ పేర్లు ఉన్నాయో అవే ఉన్నాయి. బీజేపీకి 4 సార్లు ఎందుకు పేరు మార్చాల్సి వచ్చింది చెప్తారా ఈ మూర్ఖులు? ఎప్పుడు చేసినా దరిద్రం చేయడము, నాశనం చేయడము, ఆ చెడ్డ పేరు నుంచి బయటకు రావడానికి కొత్త సంస్థ పెట్టడం. అవునా కాదా? బీజేపీకి చెందిన మాతృ సంస్థలైనటువంటి ఆర్ఎస్ఎస్ కానీ, ఓకే, అటనే ఆ యొక్క ఇది హిందూ మహాసభ కానీ, ఏనాడు లేకపోతే భారతీయ జనసంఘ్ కానీ ఏనాడు బ్రిటిష్ వారితో పోరాడిన ఒక ఫోటో కానీ ఒక వీడియో కానీ తీసుకురండి దయచేసి. గోల్వాల్కర్ తెస్తారా, హెడ్గేవాకర్ తెస్తారా, ఇంకో తొక్కల కారు తెస్తారా? తీసుకురండి రా. ఒక్కసారి పోరాడింది ఎవరైతే దేశం కోసం స్వతంత్ర ఉద్యమం కోసం పోరాడినటువంటి భారతీయ ప్రజలందరి బానిస బతుకుల్లో అలవాటైన వారికి స్వతంత్రం యొక్క గొప్పతనం ఏంది అని బ్రిటిష్ వారి సంఖ్యలలో బాధపడుతూ నలుగుతున్నటువంటి భారతీయులని దక్షిణాఫ్రికాలో ఆ సంఖ్యల నుంచి విడిపించినటువంటి మహనీయుడు, అదే స్ఫూర్తితో భారతదేశంకి వచ్చి అదే యొక్క ప్రజలందరినీ ఏకతాటిపైకి తెచ్చి బ్రిటిష్ వారితో పోరాటం చేసే స్థాయికి తీసుకొచ్చి ఆయన ఇచ్చిన స్ఫూర్తితోటే ఆ యొక్క స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న భగత్ సింగ్ గారు, స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి సుభాష్ చంద్రబోస్ గారు, ఎంతో మందికి నేటికి స్ఫూర్తిగా నిలిచినటువంటి మహనీయుడు. ప్రపంచమంతా ఆయన ఆరాధిస్తున్నారు, ప్రపంచమంతా ఆయన యొక్క విగ్రహాలు పెట్టి ఆయన స్ఫూర్తిని పొందుతున్నారు. నల్ల జాతీయుల యొక్క వాళ్ళకి కావాల్సినటువంటి ఈక్వాలిటీ కోసం మహాత్మా గాంధీని స్ఫూర్తిగా తీసుకున్నటువంటి యొక్క మార్టిన్ లూథర్ కింగ్ గారు, ఒబామా గారు, ఐఫోన్ స్థాపించినటువంటి స్టీవ్ జాబ్స్ గారు, ఎంతో మందికి ఇన్స్పిరేషన్ నాడు నిలిచిండు, ఈనాడు నిలిచిండు. ఎందుకంటే వారి సిద్ధాంతాలు, వారి ఆశయాలు సేమ్ థింగ్. బుద్ధ భగవానుడు, ఓకే, వాళ్ళు చెప్పింది ఏనాడు మాయలు చెప్పలేదు, మంత్రాలు చెప్పలేదు, నువ్వేం కష్టపడకుండా ఆకాశం నుంచి ఒకటి వస్తుందని చెప్పలేదు, స్వర్గం చెప్పలేదు, నరకం చెప్పలేదు. ఒక సిస్టమేటిక్ లైఫ్ బతకండ్రా, అహింసతో బతకండ్రా, విలువలతో బతకండ్రా అని చెప్పిండ్రు మహనీయులు. అట్లాంటి మహనీయుల మీద బురద చల్లేటువంటి మీరు పోరాడిన వారి మీద బురద చల్లేటువంటి నీచులు, ఒక మహాత్మా గాంధీని చంపిన వాళ్ళు మీరెట్లా దేశభక్తులు అవుతారా? చెప్పండి రా. మహాత్మా గాంధీ ఆయన ఏమి స్వార్థం చేసిండు, ఏమి లాభం అనుభవించిండు, ఆయన పిల్లలు ఇవాళ ఏడున్నారో తెలియదు. ఆయన తన పిల్లలకు కానీ తనకు కానీ ఒక పదవి అడిగిండా? ఎన్నేళ్ళు జైలు జీవితం గడిపిండు? ఈ యొక్క హిందూ మహాసభోడు ఎన్నేళ్ళు జైలు జీవితం గడిపిండు? బ్రిటిష్ వారి కింద ఆర్మీ కింద పనిచేసిన వాళ్ళు ఎవరు? బ్రిటిష్ వారికి ఉడిగం చేసిన వాళ్ళు ఎవరు? వీళ్ళకి బ్రిటిష్ వాళ్ళ శత్రువులు కాదు, ముస్లింలు శత్రువులు. ఎందుకు శత్రువులు ముస్లింలు రాకముందు, భారతదేశంకి రాకముందు ఈ బ్రాహ్మణి ఆధిపత్యము బ్రహ్మాండంగా కొనసాగింది భారతదేశంలో. పరిపాలించేవాడేమో క్షత్రియుడు, వాడిని ముందర నిలబెట్టి రాజ్యంలో ఉన్న సంపద అంతా వీని గుళ్ళ దాచిపెట్టుకున్నాడు ఈ బ్రాహ్మణుడు.
వీడు చెయ్యని అరాచకం లేదు బ్రిటిష్ వాడు రాకముందు. అర్థమైందా? అసలు వీడు ఈ దేశపోడే కాదు. బుద్ధ దేశాన్ని, హిందూ దేశాన్ని ఆర్యుల చెత్త బుల్డోజ్ చేసి నీ మీద ఎత్తుకొని 13వ శతాబ్దం దాకా బుద్ధిజం వర్ధిల్లమైనటువంటి భారతదేశంలో ఇలా బుద్ధుడు ఎస్టాబ్లిష్ చేసిన దాన్ని నాది అని చెప్పుకుంటే నీది అయిపోతుందా? భారతదేశంలో గుర్రాలు లేవు, భారతదేశంలో ఏది అగ్నిమొక్కే కల్చర్ లేదు, నీ యజ్ఞం లేదు, యాగం లేదు. అవన్నీ నీ అవస్థలు ఉన్నాయి, నీ జొరాస్ట్రియన్లు ఉన్నాయి, నీ పర్షియాలు ఉన్నాయి. ఆ చెత్త మాకెందుకురా అయ్యా? మేము శాంతి కాముకులము, శ్రమను నమ్ముకున్న వాళ్ళము, బుద్ధిజీవులము. అట్లాంటిది మా మీదకి వచ్చి హింస అనేది నీకు చాలా అలవోకగా చేస్తున్నావు. భారతదేశంలో ఇక్కడున్న మూలవాసులకు అది లేదు. శాంతి కాముకులు ఎంత మూర్ఖులు రా మీరు. చెప్పండి మిత్రులు దయచేసి. ఈ పనికి అంటే ఒక ఎథిక్స్, మోరల్స్ ఉండవా మనుషులకి? విలువలు ఉండవా? ఏది పడితే అది మాట్లాడతామా? కమ్యూనిజాన్ని విమర్శించే స్థాయికి దిగజారినరా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కమ్యూనిజం? కమ్యూనిటీ. ఈ సంపద నది గాని, లేకపోతే భూమి గాని, లేకపోతే ట్యాక్స్ డబ్బులు గాని అందరివి అనడం నేరం. కమ్యూనిజం అది నేరమా? అంబానీయే అంటే కరెక్ట్, అదానియే అంటే కరెక్ట్, పిల్లలు లేనటువంటి భార్యని 3 నెలలకు వదిలేసిన మోడీ అంటే కరెక్ట్, ఈ దేశ ప్రజలందరి అంటే భారతమాత బిడ్డలందరి అంటే తప్పు. భారత్ మాతకి జయంట గాని భారతమాత బిడ్డలకి అన్ని అందొద్దు. అంబానీకి అదానికి అందాలి. ఇది నీ కమ్యూనిజాన్ని వ్యతిరేకించడమా? ఏమి సంస్కారం రా? అందరూ నువ్వు హిందూ రాజు అంటున్నావు కదా, హిందూ రాజ్యం అంటున్నావు కదా. హిందూ రాజుల కాలంలో హిందువులు సుఖ సంతోషాలతో బతికారా? నాడు నేడు నీ సనాతన చెత్తలో హిందువులు సుఖశాంతులతో బతికారా? 99% హిందువులు ప్రతిరోజు బాధపడుతూ బతికారా? నీ మనుధర్మ శాస్త్రం అనే చెత్త పుస్తకం తీయి. ఏముంది? 99% హిందువులు ఎలాంటి బేసిక్ ఫెసిలిటీస్ కి అర్హులు కాదు, విద్యకు అర్హులు కాదు. అర్థమైందా? ఒక అరుగు మీద కూర్చుండే అర్హత లేదు, ఎలాంటి ఇల్లు కొనుక్కునే అర్హత లేదు, భూమి కొనుక్కునే అర్హత లేదు. ఇది నీ సనాతన చెత్త. దీన్ని మేము పాటించాలి. నీ ఆధిపత్యం కోసం రాసుకున్న చెత్తని మా మీద రుద్దుతా అంటే మాకు ఎవ్వరికి అర్థం కావద్దని నీ యొక్క పరిచయాన్ని తెచ్చిన సంస్కృతంలో చెప్తావు. ఎందుకు తెలుగు లేపో? వాడు ఓడో ఎక్కడో హీబ్రూలో ఉన్నటువంటి దాన్ని తెలుగులో కన్వర్ట్ చేసి చెప్తుండే ఆడోడో పాస్టర్ గాడు. ఆడోడో సౌదీలో పెట్టినటువంటి ఆ యొక్క అరబ్ దేశాల్లో ఉన్నటువంటి ఎడారి దేశాల్లో ఉన్నటువంటి వాడి ఖురాన్ని తీసుకొచ్చి వాడి తెలుగులో చెప్పుకుంటున్నాడు. ఎందుకంటే వాడి లోపల చెత్త లేదు. వాని లోపల ఏ మతం చెప్పినా వాడి తల్లిని ప్రేమించు, అందరిని గౌరవించు, ఇది అందరికి చెందేటట్టు చేయి, అందరం సౌభ్రాతృత్వంగా ఉందాం చెప్పిన వాళ్ళు. ఏ కులపోడైనా ఎవడైనా అందులో ధనవంతుడైనా పేదవాడైనా పక్కకు కూర్చుంటున్నారు. ఎవడైనా ఇమాం అవుతున్నాడు, ఎవడైనా పాస్టర్ అవుతుండు. నీ సనాతన చెత్తల బ్రాహ్మణుడు తప్ప వేరే కులం వాడు 99% మంది కాలేరు. ఇది నీ సనాతను అంగీకరించాలి. లేకపోతే నేను హిందూ ద్రోహిని, దేశద్రోహిని. ఎవడివిరా నువ్వు? పర్షియాకి వెళ్ళిపో గాడిది. మేము సపోర్ట్ చేస్తలేం వానికి. చెత్త ఏ మతంలో ఉన్నా మేము సపోర్ట్ చేస్తలేం. కానీ ఎక్కువ చెత్త మా మీద రుద్దుతున్నాడు వాడు, మమ్మల్ని ప్రతిరోజు ఇబ్బంది పెడుతున్నాడు వాడు. మీరు దేశభక్తులు అంట చూపెట్టండి రా. గాంధీ గారిని చూపెడతాం, నెహ్రూ గారిని చూపెడతాం, భగత్ సింగ్ గారిని చూపెడతాం, సుభాష్ చంద్రబోస్ గారిని చూపెడతాం, ఇంకా అనేక మంది మహనీయులను చూపెడతాం, బాలగంగాధర్ తిలక్ గారిని చూపెడతాం. వీళ్ళంతా ఎవర్రా? నువ్వు చెప్తున్న వందే మాతరం అనే కాన్సెప్ట్ ని ప్రవేశపెట్టిన వాళ్ళెవరు? అఖిల భారత కాంగ్రెస్ లో అతివాదులు మితవాదులు ఉండేనా లేదా? అతివాదులు తీసుకొచ్చింది కాదా ఇది? బీజేపీ వాడు ఏం చేశాడు? అఖండ భారత్ అని సంకల్ప గుద్దుకొని ఆ యొక్క థాయిలాండ్ ని ఏదేదో దేశాలను కలిపి అఖండ భారత్ అంటున్నావు కదా. మరి తీసుకురారా, ఎవడాపినరా? ఇన్ని దేశాలు తిరిగిండు మోడీ, తీసుకురా. దేశాన్ని 2 ముక్కలు చేయమన్నది టూ నేషన్ థియరీ కింద దేశాన్ని ముక్కలు చేసి ముస్లింలకు దేశం, ఈ హిందువులకు దేశం అని చెప్పినోడు వాడు. మీరు కాదా? హిందూ మహాసభోడు కాదా? ఆర్ఎస్ఎస్ వాడు కాదా? చెప్పండి రా. ఒక ఎథిక్స్ ఉండవు, ఒక మోరల్స్ ఉండవు, ఒక నిజం మాట్లాడుండదు. ఎంతసేపు కాంగ్రెస్ మీద, రాహుల్ గాంధీ మీద బురద వెళ్తే 12 ఏళ్ల నుంచి నువ్వు అధికారంలో ఉండి వాని మీద బురద వెళ్తే ఏమొస్తుందిరా? 12 ఏళ్ళు సరిపోదా? దేశాన్ని సంఖ నాకు ఇచ్చినావు కదా, కాంగ్రెస్ పెట్టినవన్నీ అమ్మి బార తప్పినావు కదా. పేరు మారిస్తే బో పెడుతుందా?
మీ ఆధిపత్యం ఏ రోజైతే భారతదేశంలో ముస్లింస్ వచ్చారో 11వ శతాబ్దం నుంచి, అప్పటి నుంచి మీకు మీ యొక్క ఆధిపత్యం తగ్గింది. అది మీకు నచ్చట్లేదు, అందుకని కాల్చుక తింటున్నారు. ఎంత మూర్ఖులరా! ఒక్క కొంచెమన్నా ఉంటది మనిషి అన్నాక, ఎక్కడో చోట వాని ఎంత దొంగ అయినా ఎంత క్రిమినల్ అయినా వాని తల్లిని ప్రేమిస్తాడు అంటారు. సో అట్లా కూడా లేదారా మీకు? చెప్పమ్మా, మగధా న్యూస్ ఆమె SS లక్ష్మి అని పెట్టుకున్నావు కదా, సావర్కర్ ఏం బీకిండో చెప్పు తల్లి. గాంధీ గారు ఏం చేసిండో చెప్తాము, నెహ్రూ గారు ఏం చేసిండో చెప్తాము. నెహ్రూ గారు ఆయన బారిస్టర్ అయినా కానీ ఆయన లా ప్రాక్టీస్ చేయలే. ఆయన జీవితాంతం స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాడు. 1929లోనే లాహోరులో రావి నది ఒడ్డున ఆయన జాతీయ జెండాను ఎగిరేసిండు. ప్రతి ఒక్కరు, దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంటి మీద జెండా ఎగిరేయాలని చెప్పిండు. స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు. గాంధీ గారు ఒక్కొక్క స్థాయిలో ఐర్లాండ్కి ఇచ్చినట్టు, కెనడాకి ఇచ్చినట్టు మేము కీ పొజిషన్స్ మేమే పెట్టుకుంటాము కానీ మీరు పరిపాలించుకోండి అని, స్వయం పరిపాలన అని చెప్పి, హోమ్ రూల్ అని చెప్పి ఇస్తా అన్నాడు. ఇస్తా అంటే నెహ్రూ గారు మీ ఊసు ఉండొద్దు, జాడ ఉండొద్దు అని చెప్పి పూర్ణ స్వరాజ్యం కావాలి, పూర్ణ స్వతంత్రం కావాలని పోరాటం చేసిండు. అర్థమైందా? బురద అల్లడం ఈజీ. ఇవాళ మనతో పాటు స్వతంత్రం వచ్చిన బంగ్లాదేశ్ ఏడుంది, మనతో పాటు స్వతంత్రం వచ్చిన పాకిస్తాన్ ఏడుంది, మన పక్క రాజ్యాలు శ్రీలంక ఏడుంది, నేపాల్ ఏడుంది, ఇంకా అనేక కామన్వెల్త్ దేశాలు ఏడున్నాయి. ఇలా భారతదేశం అగ్రదేశాలతో పోటీ పడే స్థాయికి ఎవరు తెచ్చిర్రమ్మా? మనకున్న లిమిటెడ్ రిసోర్సెస్ కి, మనకున్న జనాభాకి మసూచి లేకుండా చేసింది ఎవరు? పోలియో లేకుండా చేసింది ఎవరు? అంటురోగాలు లేకుండా చేసింది ఎవరు? ప్లేగు వ్యాధి లేకుండా చేసింది ఎవరు? అర్థమైందా? రోదేశీలోకి మొదటి వ్యక్తిని పంపించింది ఎవరు? భారతదేశాన్ని కంప్యూటరీకరణ చేసింది ఎవరు? భారతదేశానికి టెక్నాలజీ తెచ్చింది ఎవరు? మోడీయా? అన్పడ్ గవారా? ఇన్ని దేశాలు తిరిగిండు. వాని అంబానీ కోసం, అదాని కోసం, కాంట్రాక్ట్ల కోసం పోయిండు. కానీ భారతదేశం తెచ్చిన ఒక్క డీల్ చెప్పండి మోడీ చేసింది? ఒక్కటి చెప్పండి దయచేసి. పోతాడు, అగ్గులు ఇస్తాడు. అగ్గుల కోసం కాదు కదా, యు మేక్ ఏ డీల్ కదా. ఎవరి ట్యాక్స్ డబ్బులతో పోతున్నావు? ఎవరు కడుతున్నారు పెట్రోల్ ట్యాక్స్? ఏమి వాటికి లెక్కేది? మూర్ఖ ముండా కొడుకులు. మతం ఎందుకు వస్తుందిరా ప్రతిసారి? భారతదేశంలో ఉన్న ప్రతి ముస్లింకి, ప్రతి క్రిస్టియన్కి, ప్రతి పార్సీకి, లేకపోతే సిక్కుకి అందరికీ వాడు ప్రధాని కదా. అందరు ట్యాక్సులు కడుతారు కదా, అందరు భారత రాజ్యాంగాన్ని పాటిస్తారు కదా. అన్నదమ్ముల కొట్లాట బ్రిటిష్ వాడు స్టార్ట్ చేసినది. వాడు ఎందుకు స్టార్ట్ చేసిండు? హిందూ ముస్లిం కూడా ఎందుకు స్టార్ట్ చేసిండు? 1905లో బెంగాల్ విభజించిండు లార్డ్ కర్జన్ అనేటోడు. ఎందుకు విభజించిండు? వీళ్ళిద్దరు కలిసి నాతో పోరాటం చేస్తే నేను ఈ దేశంలో ఉండలేను, దోచుకోలేనని చెప్పి వాడు హిందూ ముస్లిం గొడవ పెట్టిండు. దాన్ని క్యారీ చేస్తుంది ఎవడ్రా? వానికి బ్రిటిష్ వానికి ఊడిగం చేసినా, బ్రిటిష్ వానికి సంఖ నాకినా, వానికి అన్ని ఊడిగం సేవ చేసినా, ఐఎమ్ యువర్ ఒబీడియంట్ అండ్ సర్వెంట్ అని చెప్పి పిటిషన్, మెర్సీ పిటిషన్ పెట్టినా ఎవడ్రా వాడు? కాదని సావర్కర్ కాదా? వాడు బీఫ్ తినేవాడు కాదా? వాడు నాస్తికుడు కాదా? వాడు రాసిన పుస్తకంలోనే ఉంది కదా, మేము సొంతంగా చెప్తలేం కదా. వాడు దేశద్రోహి, వాడు దేశభక్తుడు ఎట్లా అవుతారా? వాడు లండన్ పోయి, లండన్లో వాడు ఎప్పుడు కత్తి పట్టాడు. వాడు వేరే వాళ్ళతో పట్టిస్తాడు. మహాత్మా గాంధీ చంపే కంటే ముందు ఆడు గాడ్సే అనేటోడు, ఇంకోడు బడిగి అనేటోడు 100 పోయి కలిసేసి వచ్చి ఎవడు ఢిల్లీలో ఎవడు కర్ణాటక ప్లేస్ లో ఎవడు గన్నిస్తాడు అవన్నీ చెప్పింది ఎవడు? సావర్కర్ కాదా? ఆ 9 మందిని విచారణ చేస్తే అందులో వానికి సహకరించింది, వానితో పోయి కూర్చున్నది ఎవడు? వీడు కాదా? కాకపోతే లాస్ట్ లో వీని మీద డైరెక్ట్ గా మనకి ఎవిడెన్స్ లేదని వాని పేరును తొలగించారు చివరిలో. హీ వాజ్ నాట్ అక్యూజ్డ్. వాడు లండన్ పోయి అక్కడ వేరే డింగ్రే అనేటోని వానితోటి అక్కడున్న లండన్ ఇండియా హౌస్ లో ఆ ఆఫీసర్ని, అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ ఆఫీసర్ని చంపించిండు. మరి ఊరుకుంటారా? వాళ్ళ దేశం పోయి, వాళ్ళ ఇండియా హౌస్ పోయి వాళ్ళ బ్రిటిష్ ఆఫీసర్ని చంపితే ఊరుకుంటారా? దాని వెనకాల వాడినైతే వాడు ఎవడైతే డింగ్రే అనేటోడు ఉన్నాడో వాడు చంపితే వాడిని ఆన్నే దొరకబట్టినరు. వాళ్ళ కుటుంబ సభ్యులను అడిగారు. వాళ్ళ డింగ్రే వాని కుటుంబ సభ్యులు ఏంది అంటే బ్రిటిష్ ఆర్మీలో పెద్ద పొజిషన్లో ఉన్నారు, ICS లో, ఇండియన్ సివిల్ సర్వీసెస్. దానిలో వాళ్ళు బ్రాహ్మిన్సే. సో వాళ్ళు ఏమని చెప్పారు? వానికి మాకు సంబంధం లేదు, వాడిని మీరు ఏమన్నా చేసుకొని మా కుటుంబాన్ని చెడగొట్టిండు అని చెప్పారు ఆ డింగ్రే అనేటోని. ఆ డింగ్రే అనేటోతో చంపించిండు. అయితే వానికి ఆయుధం సప్లై చేసింది, వానికి ఈ ప్లాన్ ఇచ్చింది వీడే అని వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో తేలితే వీడిని అరెస్ట్ చేసి వీడిని జీవిత ఖైదేసిర్రు.
వేసి తీసుకొస్తుంటే ఆడు ఫ్రాన్స్ లో సముద్రంలో దుంకిండు పారిపోదామని. దుంకితే మళ్ళా పట్టుకొచ్చి అండమాన్ జైలు వేసిర్రు. ఎవరైతే నేరం చేసిర్రో, బ్రిటిష్ ఆఫీసర్ని ఎవరైతే వాళ్ళని చంపినరో, ఫిజికల్ అటాక్ చేసిర్రో వాళ్ళందరినీ వాడు జైలు వేసిండు, చంపిండు. అది భగత్ సింగ్ కావచ్చు, ఇంకోరు కావచ్చు. ఓకే, ఎవరైతే పొలిటికల్ గా ఒక శాంతియుతంగా నిరసన తెలిపినరో, ఒక స్వతంత్రం కావాలని శాంతియుతంగా తెలిపినరో, ఎవరైతే వాళ్ళని అటాక్ చేయలేదో వాళ్ళని మామూలు జైలు వేసిర్రు. ఓకే, అండమాన్ జైలు వేయలే. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఆనాడైనా ఈనాడైనా ఉంది అది. పొలిటికల్ ప్రిజనర్స్ ని కఠిన శిక్షించారు, ఎందుకంటే వాళ్ళు ఎవరిని చంపలేదు. వాళ్ళు తమ యొక్క వాదన వినిపించారు. నెల్సన్ మండేలాని కఠిన కారాగార శిక్ష చేయలేదు, బికాజ్ ఈజ్ ఎ పొలిటికల్ ప్రిజనర్. ఆంగ్ సాన్ సూచీని అట్లా హింసించలేదు, హింసిస్తలేరు, ఎందుకంటే షీ ఈజ్ ఎ పొలిటికల్ ప్రిజనర్. ఓకే, కానీ ఎవరైతే క్రైమ్ చేస్తారో, ఫిజికల్ అటాక్ చేస్తారో వాళ్ళని డిఫరెంట్ గా శిక్షిస్తారు. గాంధీ అట్లా చేయలేదు, నెహ్రూ అట్లా చేయలేదు. వాళ్ళ యొక్క స్వతంత్ర ఆకాంక్షని తెలిపారు, వాళ్ళ యొక్క చట్టాలని వ్యతిరేకించారు, పాటించలేదు. అర్థమైందా? సహాయ నిరాకరణోద్యమం చేశారు, లేకపోతే బ్రిటిష్ వస్తువులను బహిష్కరించారు, వాళ్ళు నిరసన తెలిపారు, కానీ ఎవరిని చంపలేదు. కాబట్టి వాళ్ళకి సేమ్ శిక్షలు వేయరు. అర్థమైందా? అల్లూరి సీతారామరాజు ఆయన ఏది ఆయుధాలు పట్టుకొని వాళ్ళని చంపిండు బ్రిటిష్ ఆఫీసర్ని, కాబట్టి వాళ్ళు చంపిర్రు. సో దిస్ ఈజ్, ఎందుకంటే అప్పుడున్న బ్రిటిష్ చట్టాల ప్రకారం వాళ్ళ ఆఫీసర్ని చంపడం నేరం, కాబట్టి వాళ్ళు శిక్షించారు. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ప్రొఫెసర్ సాయిబాబాని తీసుకుపోయి 10 ఏళ్ళు జైల్లో పెట్టినావు. ఎందుకు పెట్టినావు? ఆయన నక్సలిజం భావజాలం ఉంది, ఇలా రావని పెట్టినావు. ఎందుకు పెట్టినావు? అంటే వాళ్ళు హింసను ప్రోత్సహించుతున్నారు అని నువ్వు వాళ్ళ మీద రాంగ్ ఎలిగేషన్ వేసి పెట్టినావు. అంటే ప్రోత్సహిస్తున్నారు అంటేనే నువ్వు అంత శిక్షిస్తున్నప్పుడు వాళ్ళని హింసిస్తున్నావు అంటే శిక్షించరా? మరి ఎవరైతే సుభాష్ చంద్రబోస్ అట్లా చేయలే. మరి అర్థమైందా? భగత్ సింగ్ కి చెప్పినా గానీ ఆయన వినలేదు, ఆవేశంలో వేయండు. యువకుడు కదా ఆయన, చాలా యంగేజ్ లో కదా ఆయన ఉరేసారు. అర్థమైందా? ఎందుకంటే ఆవేశం ఉంది కానీ ఆలోచన లేదు, ప్లాన్ లేదు. అంత పెద్ద బ్రిటిష్ తోటి మనము డైరెక్ట్ గా ఫిజికల్ కొట్లాడితే గెలవమని తెలుసు గాంధీకి, నెహ్రూకి. ఈవెన్ సుభాష్ చంద్రబోస్ కూడా చెప్పిండ్రు. ఆయన ఈ బ్రిటిష్ వాడు ఇట్లా వినడని చెప్పి ఆయన పోయిన ప్రయత్నం చేసిండు, కానీ హీ ఫెయిల్డ్. సుభాష్ చంద్రబోస్ ఈజ్ ఏ ఫెయిల్డ్. అర్థమైందా? ఆయన పోయి పోరాటం చేస్తే అక్కడ ఉన్నటువంటి మన భారతీయులని పట్టుకున్నటువంటి ఆ ఖైదీలను పట్టుకొని ఆజాద్ హిందూ ఫౌజ్ అని పోతే ఆజాద్ హిందూ ఫౌజ్ గెలవలే. అర్థమైందా? ఎప్పుడైతే అమెరికా సెకండ్ వరల్డ్ వార్ వచ్చిందో అప్పుడు మొత్తం డైనమిక్స్ అన్ని మారిపోయి బ్రిటిష్ వాడు గెలిచిండు. మొత్తం వీళ్ళందరూ ఈ సుభాష్ చంద్రబోస్ కింద ఉన్న వాళ్ళందరినీ చంపేసిండు. ఈయన పారిపోతుంటే, రష్యాకి ఏడో పారిపోతుంటే ఆ యొక్క ప్రమాదంలో చనిపోయాడు ఆయన. సో సుభాష్ చంద్రబోస్ ఈజ్ ఏ ఫెయిల్డ్. అయినా మనం ఎందుకు గౌరవిస్తాం? భగత్ సింగ్ కి, సుభాష్ చంద్రబోస్ కు వాళ్ళ యొక్క ఇంటెన్షన్ గౌరవిస్తాం, వాళ్ళ ఉద్దేశం గౌరవిస్తాం. బట్ దేర్ స్ట్రాటజీ ఫెయిల్డ్. అందుకే ప్రపంచంలో సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహం పెట్టుకోరు. సౌత్ ఆఫ్రికాలో, అమెరికాలో, ఇంకో దగ్గర గాంధీని పెట్టుకుంటారు. ఎందుకంటే బుద్ధుని పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళు శాంతి మార్గం చూపెట్టిర్రు, అహింసా మార్గం చూపెట్టిర్రు, ఒక నిరసన పద్ధతి చూపెట్టిర్రు. అంతకుముందు ఏదైనా కావాలంటే కొట్లాడుకుంటారు, రాజులైనా ఎవరైనా. యుద్ధమే ఉండేది, రావణ కష్టమయ్యేది. అర్థమైందా? ఇప్పుడు అవుతుంది కదా ఇజ్రాయెల్, అక్కడ ఎంతమంది చచ్చిపోతారు అమాయకులు, బోత్ సైడ్స్. కాబట్టి వార్ ఈజ్ నాట్ ద సొల్యూషన్. మనం కావాలంటే మనం చచ్చిపోయినాక అది ఎందుకు తెచ్చుకొని? కాబట్టి శాంతియుతంగా కూడా పోరాటం చేయొచ్చు, శాంతియుతంగా కూడా ఏదైనా సంపాదించుకోవచ్చు, సాధించుకోవచ్చు, హక్కులు కానీ ఏదన్నా అని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు ఎవరు? మహాత్మా గాంధీ. అర్థమైందా? నేను నోబెల్ పీస్ కమిటీకి రాసిన లెటర్ 20 ఏళ్ల కింద. ఏమని? అరే ఇంతమందికి చెత్త నా కొడుకులు అందరికి నోబెల్ పీస్ ప్రైజ్ ఇస్తున్నావు కదరా అయ్యా, మహాత్మా గాంధీకి ఎందుకు ఇవ్వలేదంటే వాడు 3 సార్లు ఇద్దామనుకున్నాం, కానీ అందులో కొందరు మూర్ఖులు ఏమంటారు, మేము ఆధిపత్య ధోరణి ఉన్న వాళ్ళు భారతీయులను రికగ్నైజ్ చేయడానికి వాళ్ళకి మనసు ఒప్పలేదు. అయినా సరే లాస్ట్ కు 4th టైం 1948లో ఇద్దామనుకుంటే అప్పటికే గాంధీ గారు చనిపోవడం వల్ల పోస్ట్ మస్లీ మా యొక్క రూల్స్ ప్రకారం చనిపోయిన వాళ్ళకి ఇవ్వము, అందుకని ఆ సంవత్సరం ఎవ్వరికి ఇవ్వలేదు అని చెప్పిండు వాడు. నాకు ఇప్పటికి ఉంది వాడు ఇచ్చిన రిప్లై. సో అట్లాంటి మహనీయుని మీద బురద చల్లడం ఎవడన్నా ఇప్పటి వరకు చూసినావు కదా, ఇన్ని దేశాల నుంచి వచ్చారు కదా, నెహ్రూని మొక్కుతారు, లేకపోతే గాంధీ యొక్క గాంధీ ఘాట్, బాపు ఘాట్ పోయి చేస్తారు, కానీ సావర్కర్ ఘాట్ కోరవడు. ఎందుకంటే నోబడీ లైక్స్ హింస. అర్థమైందా? నోబడీ లైక్స్ వైలెన్స్. మీరు దేశభక్తులు అంటే ఎవరికి చెప్పాలి?
భరతమాతకి నిజంగా ఆ యొక్క సింబాలిక్ నుంచి నిజంగా ఆ పులి మీద వచ్చి ఉంటే ఫస్ట్ చంపేది మిమ్మల్నే. రాముడు నిజంగా వచ్చి ఉంటే ఏది ఎవరో ఒక ఆయన అన్నాడని చెప్పి నిండు శూల గర్భవతి అయిన భార్యనే అడవిలో వదిలేసి వచ్చిన ఆయన రాముడు నిజంగా బతికితే ఫస్ట్ తనేది మిమ్మల్నే. అదేంటి కావడి యాత్ర అని చెప్పి అమ్మాయిలతోటి నగ్న ప్రదర్శనలు, దేవి దేవతలని మొక్కే వాళ్ళని బట్టలు లేకుండా నాట్యం చేపించడం ఏందిరా? ఇది ఏం కల్చర్ రా? ఇదేం భక్తిరా? ఇలా ఏది జాతీయ జెండా అన్నావు, ఐర్లాండ్ జెండా పెట్టుకున్నావు, కాషాయం పైన ఉండాలి, ఇది రివర్స్ పెట్టుకున్నావు. నువ్వేం చేసినా కరెక్టు. రాహుల్ గాంధీ ఏం చేయకున్నా వాని మీద ఫేక్ వీడియోలు ఎడిట్ చేసి ఇది చేయడం. ఎన్నేళ్ళు చేస్తావు? ఎన్నేళ్ళు మూర్ఖులని చేస్తావు? ఎవరు బాధపడుతుంది? ఇలా విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ఎందుకు బాధపడుతున్నారు? వాళ్ళు హిందువులు కాదా? హిందువుల బతుకులతో ఆడుకుంటలేవా? హిందువుల దగ్గర ట్యాక్సులు తీసుకుంటలేవా? హిందువుల కోసం ఏం చేసినావు? ఇన్ని దేశాలకు హిందువుల ట్యాక్స్ డబ్బులతో తిరిగి హిందువులకు ఏం తెచ్చినావు? ఇవన్నీ ప్రశ్నిస్తే నేను దేశద్రోహిని. నువ్వు దోసుకునేటోడి దేశభక్తుడివి, అడవులను కొట్టేసేటోడి దేశభక్తుడివి, పొద్దుగా లేస్తే అబద్ధాలు చెప్పేటోడి దేశభక్తుడివి, ఒక్క పనికొచ్చే చేయకుండా నువ్వు దేశభక్తుడివి. అది ఆ వెహికల్ మీద క్లియర్గా రాసిరు E10 E20 అని చెప్పి. అమెరికాలో E20కి మించి 20% కంటే ఎక్కువ వాడు యాడ్ చేస్తలేడు అలా, 10 కానీ 20 కానీ. నువ్వు E30 E100 చేస్తా అదే కరెక్ట్ అని ఆ కొండ విశ్వేశ్వరరెడ్డి లాంటి లుచ్చనా కొడుకు వానికి ఏదో వ్యాపారాలు ఉన్నాయి. వాళ్ళ తాత ఎంత గొప్పవాడు? కొండ విశ్వేశ్వరరెడ్డి వాళ్ళ తాత ఆయన పేరు మీద రంగారెడ్డి జిల్లా ఏర్పడ్డది. ఈడు చెడగొట్టిండు, ఈయన వ్యాపారాలకు విదేశాలు చదువుకొని వచ్చిండు. వీని వ్యాపారాల కోసం వానికి సంకనాకుతున్నాడు బీజేపీకి. సో అన్ని అబద్ధాలు చెప్తారా? ఆ వెహికల్ మీద ఎందుకు రాస్తారా E10 E20 అని? అందరు ఇతనాలే పోసుకోవాలి కొండ విశ్వేశ్వరరెడ్డి. అది కంపాటబుల్ కాదురా, పిచ్చినాకుడు కాదు. ఆల్కహాల్తో సమానం, స్పిరిట్తో సమానం. ఆల్కహాల్ పోసుకొని నడుపుతారు ఎవరన్నా వెహికల్? పిచ్చినా కొడుకులు. అట్లా చేయాలంటే ఆ టెక్నాలజీ సంబంధించిన ఇంజన్లు అది ఫుల్ రీసెర్చ్ చేసి వచ్చిన రాదు మరి సాధ్యమేమో ఆల్కహాల్ పోస్తే కూడా. ఇప్పుడైతే అట్లాంటి టెక్నాలజీ లేదు. దాని మీద క్లియర్గా రాస్తారు ఇంజన్ మీద E10 or E20 అని. E30 ఎందుకు వెళ్తుంది లాంటి కొడుకు గడ్కరీ అంటాడు? ఎందుకంటే మన పైసలు వస్తాయి, కానీ నష్టం వరకు జరుగుతుంది హిందువులకే కదా. ఆలోచించండి మిత్రులారా. సో ఆ క్రమంలో ఒక పోనీ ఫ్యాక్ట్ చెప్తారా? చెప్పరు. ఒక దాని గురించి నేపథ్యం చెప్తారా? చెప్పరు. ఏదైనా ఎవిడెన్స్ చూపెడతారా? చూపెట్టరు. కానీ మేము ఎవిడెన్స్ చూపెట్టిన ఎవడని తప్ప అంటారు. వాడు సావర్కర్ గొప్పవాడు అంటారు. ఆ మగధ అనే న్యూస్ అనేది ఎడ్డి ముండ తయారైంది. రాములమ్మ మీ నాయన రమ్యకృష్ణ, సో మీ నాయన నక్సలైట్ అంటావు, లెఫ్ట్ ఐడియాలజీ తోటి వచ్చి ఏం పుట్టిందే నీకు? జర్నలిజం చేసినావు, ఏం పుట్టింది? బీజేపీ ఏం చేసింది దేశానికి? చర్చకు రా అమ్మా, సిగ్గుండాలే. మతం అనేది ఒక పర్సనల్ బిలీఫ్ సిస్టమ్. ఎవరిని నమ్ముకున్నా దానివల్ల మూఢనమ్మకాల వల్ల నష్టం జరుగుతుంది, కానీ ఆ నమ్మకం వల్ల నష్టం జరిగితే వాని ఒక్కనికే జరిగితే ఎవరికి సమస్య లేదు. అది మా తప్పు కాదు. అర్థమైందా? సో అదొక నమ్మకం. దాని పేరే మైథాలజీ, మిథాలజీ. మిత్ అంటేనే జరిగింది, మిథ్య అంటే జరిగిందో లేదో ఎవరికి తెలియదు. ఏమన్నా మీకు నిజంగా ఆధారం ఉంటే చూపెట్టండి. ఎవడు ఏడ దాక్కున్నాడో చూపెట్టండి. గుట్ట మీద దాక్కున్నాడా, ఇంకా పైన దాక్కున్నాడా, ఫలానా గ్రహం మీద దాక్కున్నాడా చూపెట్టుర్రి. మీకు చూపెట్టే దమ్ము లేదు. ఎందుకు చెత్త నింపడం? చెత్త నా కొడుకులు. ఆలోచించండి మిత్రులారు. సో ఎవడు వాడితే వాడు ఏది వాడితే అది అంటే ప్రజలకు వాళ్ళకి తెలివి లేదు, వాళ్ళ సొంతంగా ఆలోచించే శక్తి లేదు కదా. ఇదేనా ఇది? నువ్వు చెప్తూ నిజమో లేదో గ్రహించారా ప్రజలు? వాళ్ళకి ఆ మాత్రం తెలియలేదా? మోనికా వంకర అది సింగిల్ పేరెంట్గా పెరిగింది. దాని శాఖలలో ఉపకులం అది వల్లాపి అంట. కరీంనగర్ మంకమ్మ తోట దగ్గర ఉంటుంది అది. ఈ మౌనికా వంకర సుంకర అది రెడ్డి అని రెడ్డి అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది, మళ్ళా విడిపోయింది. సో విడిపోయి అది మళ్ళీ సింగిల్ పేరెంట్ గా పిల్లల్ని పెంచుకుంటుంది. సో ఇప్పుడు అది వచ్చేసి ఎవర్రా ఈ వల్లాపి కులం అని అడిగితే ఏమంటారు? వెనకటనంట దొర గాని దొరసాని గాని ఊరవతలు చెంబు పట్టుకుని పోవాలంటే వాళ్ళు నామోషిగా ఉండేదంట. అందుకని ఈ వల్లాపి కుల వాళ్ళు అట్లా దొర పట్టుకొని పోతారంట. అర్థమైందా? గా కులం అంటాం అది వల్లాపి. నాకు ఆ కులం ఉందని కూడా తెలియదు. అది కాకుండా దొరకు ఎప్పుడు కోరిక వచ్చినా కోరిక తీర్చాలంట. ఆమె వచ్చేసి ఇవాళ మనకు నీతులు చెప్తా అంటే 8 ఏళ్ళు అమెరికాలు ఉన్నది, తర్వాత పాయింట్లు షర్ట్లు వేసి అన్ని వేసి చేసి ఇప్పుడు వచ్చి నేను వీర తిలకం దిద్దినా ఏం బీకినావమ్మా?
కత్తి పట్టుకొని ఆంధ్ర ఏంది ఎవరికి తిండి పెడుతుంది నీకు? నువ్వు నీ సనాతన చెత్తల ఏమున్నది అలా? పొద్దుగా లేస్తే ఒక గవర్నమెంట్ ప్రభుత్వంలో అందరి దగ్గర ట్యాక్సులు తీసుకుంటున్నావు. ఆ ట్యాక్సులకు లెక్క చెప్పు, ఏం చేసినావు? పోనీ నువ్వు హిందువులకే టేకేదారి కాబట్టి హిందువుల కోసమే ఏం చేసినావు చెప్పొచ్చు కదా. చెప్పరు వీళ్ళు. కానీ రాహుల్ గాంధీని విమర్శిస్తారు. రాహుల్ గాంధీ అధికారంలో ఉన్నాడు రావడన్నా? వాడి అధికారం ఉన్నప్పుడు వాడిని విమర్శిస్తేనే కదా, వాడి స్కాములు చేసిన అంటేనే కదా, వాడు ఇంకా నువ్వు అంతకంటే మంచిగా చేస్తా అంటేనే కదా, వాడు దోసుకున్న దాన్ని తెచ్చి 15 లక్షల అకౌంట్లు వేస్తా అంటేనే కదా నీకు అవకాశం ఇచ్చింది ప్రజలు. మరి ఇచ్చినప్పుడు నువ్వు చేసినవి చూపెట్టాలి కానీ ఇంకా వాడిని విమర్శిస్తే ఏమొస్తుంది? నువ్వు ప్రతిపక్షంలో వాడిని విమర్శించి నువ్వు అధికారం నుండి చేయాల్సిన పొజిషన్ నుండి మళ్ళీ వాడిని విమర్శిస్తే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ యూ బీయింగ్ ఇన్ ద పవర్? డోంట్ యు హావ్ కామన్ సెన్స్? బుద్ధి, సిగ్గు, జ్ఞానం ఎక్కడ? మనిషి అని ఉన్నావు కదా, ఒక చచ్చిపోతావు కదా. చచ్చిపోయినప్పుడు డెత్ బెడ్ మీద ఉండి ఏం ఆలోచిస్తావు? నేను వంకరగా చెప్పినా, ఎంతమంది నాశనం చేసినా, ఎంతమంది చంపించినా, ఎంత విద్రోహం చేసినా, ఎంతమంది అన్నదమ్ముల మధ్య కొట్లాడబెట్టినా గిదా ఆలోచించుకుంటావు. సిగ్గులేని ముండ తయారయ్యారు. అదవుతా ప్రియా చౌదరి అంటే నీకేం పని తెలంగాణలో? పో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించిపో ముండా. కమ్మదీడు వచ్చి ఏమో సంకన వాళ్ళకి ఏం పని లేదు పాటలేదు. వాళ్ళు నాశనం అవుతారు. ఈ మంచిగున్నోడు నాశనం కావాలి. ఇదే ఎక్కడ సంపద ఉంటే అది దోసుకోవాలి. వీడు నైజాం ఈ తుర్కోలేదని వీడికి రాలే ఆంధ్రోళ్ళు. మళ్ళీ ఎందుకు వస్తుర్రా? మీకేం పని రా? దోసుకోవాలి, దోసుకోవాలి కదా. మా నిజాం గారు ఇక మంచిగా అన్ని చేసి పెడితే అవి దోసుకోవాలి. లంజముండలు 2000 చెరువులు ఉంటే సంఖ నాకిచ్చిర్రు ఆంధ్ర ముండ కొడుకులు. 2000 పార్కులు ఉంటే సంఖ నాకిచ్చిర్రు తెలంగాణని. కొట్లాడి తెచ్చుకుంటే ఇప్పటికే వదులుతలేరు జబ్బు నా కొడుకులు. పెట్టుకోపోండి సినిమా ఇండస్ట్రీని విశాఖపట్నంలో. మీ సినిమాలు చూసి ప్రజలకు విసిగి వేసారిపోయారు. మీ కోస్తా మీ గోదావరి జిల్లాల స్లాంగ్ కానీ, మీ రాయలసీమ స్లాంగ్ కానీ. రాయలసీమ కొంచెం బెటర్. ఇప్పుడు తెలంగాణ యాస మీద పడ్డారు. మీకు వ్యాపారం చేయాలి, సంపాదించాలి అంతే. మీకు విలువలు లేవు, మీరు మనుషులు కాదు. ఆడవాడు గుండు సంజయ్ గాడు ఏం మాట్లాడుతాడో వానికే తెలియదు. వాడు అంటే 1% కూడా ఒక చదువుకున్నవాడు కాదు, జర్దా వేసుకుంటాడు, ఒక్క సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండదు. అందరు ఐటం కాలే, మీరు ఎవ్వరన్నా చూడండి. వాడు గుండు అరవింద్ గాడు, వాని అయ్యా కాంగ్రెస్ కి పిసిసి ప్రెసిడెంట్. ఎన్నేళ్ళు ఉంటే ఇంచుమించు చచ్చదాకుండే. అర్థమైందా? ఆ చచ్చిపోయేటప్పుడు కూడా ఆయన కాంగ్రెస్ జాయిన్ అయితే వీడు మళ్ళీ ఇబ్బంది పెట్టిండు లంబడి కొడుకు. వాడు ఇవాళ వచ్చేసి వాళ్ళ అయ్యతోటి కాంగ్రెస్ ప్రచారం చేసిండు లంబడి కొడుకు. ఇవాళ నేను బీజేపీ, నేను సంకల్ గుద్దుకుంటే ఏం తెచ్చినవరా? బీజేపీ నుంచి నిజామాబాద్కి ఏం తెచ్చినావు, తెలంగాణకి ఏం తెచ్చినావు? ఈ బాడుకోవాలందరూ ఈటల రాజేందర్ గారు వాడు లెఫ్ట్ ఐడియాలజీ, వాడు కోళ్ళ ఫారం ఇవన్నీ కబ్జాలు పెట్టి అవి కాపాడుకోవడం కోసం బీజేపీకి పోయిండు లంబడి కొడుకు. వాడేమో ముదిరాజు, వాని పిల్లమేమో రెడ్డి. సో వీడు రెడ్డి పెట్టుకుంటాడు. అది మౌనిక వంకర్, అది మొగన్ వదిలేసింది రెడ్డిని ప్రేమించి. ఇప్పుడు ఆ మొగన్ పేరు పెట్టుకుంటుంది రెడ్డి అని. ఏమి సంస్కారం రా? రిజర్వేషన్ బీసీ కావాలి, కులమేమో రెడ్డి పెట్టుకుంటారు. ఏమి సంస్కారం రా ఇది? మీ బతుకులు. ఒక ఆత్మగౌరవం లేదు, ఒక ఆత్మ సంతృప్తి లేదు, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు. ఇప్పుడు నేను నీకు అబద్ధం చెప్తా, ఇంకో 3వ వ్యక్తికి అబద్ధం చెప్తా, కానీ నా ఆత్మకు నాకు అబద్ధం చెప్పుకుంటే ఆ బతికెందుకురా? ఆ బతుకుండి చచ్చినట్టు జీవోత్సవాలు. ఈ జీవోత్సవాలుగా బతుకుతున్న అందరూ వాళ్ళు చచ్చిపోయినట్టే. వాళ్ళు పిండ ప్రదానం చేసుకోండి. ఎందుకంటే నేను అబద్ధం చెప్పుకున్నాక నేను ఎవరి కోసం బతుకుతున్నా భూమి మీద? మూర్ఖులు తయారయ్యారు. వాడు రాజా సింగ్, ఈ అమ్మ ఎందుకో పోరా నీ రాజస్థాన్కి పిచ్చి లంబడి కొడక. ఈడుంటారు రాజస్థాన్ పాట పాడతారు లంబడి కొడుకు. నిజాం వీళ్ళని అలో చేసిండు. నిజాం అలా చేయకపోతే ఈడ ఉండకపోతే ఒక్క మార్వాడాడు. ఈడ ఉంటారు, ఈడ గాలి పీలుస్తారు, ఈడ తింటారు, మళ్ళీ రాజస్థాన్ పాట పాడతారు పాడుకోవాలి. పోరా రాజస్థాన్. కత్తి పట్టుకొని బెదిరిస్తే ఎవరినిరా బెదిరించేది? భూమి మీద పుట్టింది కత్తులు కాదురా పట్టుకోవాల్సింది, కళలు, పుస్తకాలు, నాలెడ్జ్. అర్థమైందా? జ్ఞానం. కత్తితోటి భూమ పెట్టది కత్తి. సిగ్గులేని నా కొడుకులు. ఆలోచించండి మిత్రులారా. సో జాతీయ జెండాని వాళ్ళు సృష్టించిందిగా ఏది 92 వరకు, లేకపోతే 2001 or 2 వరకు. ఏది ఆర్ఎస్ఎస్ ముండా కొడుకులు జాతీయ జెండాను ఎగిరేయలేదు, భారత రాజ్యాంగాన్ని అంగీకరించలేదు. అర్థమైందా?
ఇలా వల్లభాయ్ పటేల్ విగ్రహం కట్టారు కదా, ఇదే పటేల్ గారు ఏమని కండిషన్ పెట్టిండు వీళ్ళ మీద బ్యాన్, ఇదే బ్యాన్ వేసింది మహాత్మా గాంధీ చంపినాక. మహాత్మా గాంధీకి అత్యంత సన్నిహితుడు ఓడరా అంటే ఈ భూమి మీద వల్లభాయ్ పటేల్. ఆయన చనిపోయే కంటే ముందు 3 గంటల 4 గంటల ముందు ఓకే పటేల్ గారితో సంభాషణ జరిగింది. అర్థమైందా? పటేల్ గారి యొక్క ఏది కూతుర్ని ఆ గాంధీకి సేవకురాలుగా పెట్టిండు పటేల్. ఎందుకంటే దే ఆర్ సిమిలర్ ఏజ్ గ్రూప్ అన్నట్టు, చాలా అత్యంత సన్నిహితులు. ఇలా అంటే వాళ్ళకి విగ్రహాలు కట్టుకోవడానికి నాయకులు లేరు వాళ్ళకి. మీరు ఆలోచించండి. లెఫ్ట్ భావజాలం ఉన్నటువంటి చంద్రశేఖర్ ఆజాద్ కావచ్చు, లెఫ్ట్ భావజాలం ఉన్నటువంటి ఈ యొక్క భగత్ సింగ్ కావచ్చు, లెఫ్ట్ భావజాలం ఉన్న సుభాష్ చంద్రబోస్ కావచ్చు, సోషలిజం ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కావచ్చు, వీళ్ళకి విగ్రహాలు కట్టుకునే స్థాయికి, వీళ్ళే మా నాయకులు అని చెప్పిన స్థాయికి ఎదిగిన అంటే దిగజారిన వాళ్ళంటే అర్థం చేసుకోండి. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ నాయకులు అని చెప్పుకుంటున్న ఎవ్వడు దేశం గురించి పోరాటం చేయలేదు, దేశ ద్రోహం చేశారు. ఒక్క ఆర్ఎస్ఎస్ అని కూడా హిందూ మహాసభని కూడా స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనొద్దని పిలుపునిచ్చారు, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనొద్దని పిలుపునిచ్చారు. మీకు ఎలాంటి సేవ చేయడానికైనా ఎల్లకాలం మేము సిద్ధమని చెప్పారు. ఈ భారతదేశంలో బ్రిటిష్ ఉండాలని చెప్పారు. భారతదేశానికి బ్రిటిష్ వానికి సైనికులుగా పనిచేసారు వీళ్ళు. మూర్ఖులు, నీచులు, నికృష్టులు, దుర్మార్గులు ఎవరైనా ఉన్నారంటే ఈ ఆర్యులు. అర్థమైందా? రండి, చర్చకు రండి. విత్ డేటా, విత్ ఫ్యాక్ట్స్ చూపెడతాం. మీ లెక్క గాలి మాట చారిత్రక ఆధారాలు చూపెడతాం. మీ లెక్క ఆడెవడో రాసిండు, వాడు చెప్పిండు, వాని తాత చెప్పిండు అని మేము చెప్పం, చెత్త. అర్థమైందా? అట్లాంటి వాళ్ళంట ఇలా దేశభక్తులంట. వందే మాతరం అని వాడు చెప్పలే, భరతమాత అని వాడు చెప్పలే. ఎంత బాధపడ్డాడో గాంధీ గారు. ఆ జిన్నా గారిని బతిలాడిండు, నెత్తినోరు కొట్టుకున్నాడు, ఎన్నోసార్లు కలిసిండు, వద్దురా కలిసిందాంరా అని. కానీ అది వాడు బ్రిటిష్ వాడు పెట్టిన ఆ చిచ్చుకి ఈ భారతదేశంలో మేము ఎన్నేళ్ళున్నా మాకు ఇది ఈక్వాలిటీ ఉండదని ఆయన మాకు స్వాతంత్ర దేశం కావాలని ఆయన మొండి పట్టుబట్టిండు జిన్నా. ఓకే, విధి లేని పరిస్థితులలో ఒప్పుకోవాల్సి వచ్చింది. దీనికి వానికి బ్లైండ్ గా సపోర్ట్ చేసింది ముస్లిం లీగ్ తోటి బెంగాల్లో గవర్నమెంట్ ఫామ్ చేసింది ఎవడు? ఈ ముండా కొడుకులే. నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ ప్రావిన్స్ అనేటువంటి సింధు బెలూచిస్తాన్ లో, అదేవిధంగా ఈ అవిభాజిత బెంగాల్లో గవర్నమెంట్ ముస్లిం లీగ్ తో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసిన ముండా కొడుకులు ఎవరో చెప్పండి. 1946లో ఇదే హిందూ మహాసభ, ఇదే ఆర్ఎస్ఎస్, ఇదే బీజేపీ. వాళ్ళు ఇవాళ హిందువులకో దేశం కావాలి, ముస్లింలకో దేశం కావాలని 2 నేషన్ థియరీని ప్రతిపాదించిందే ఈ ముండా కొడుకులు. ఇవాళ వచ్చేసి వాళ్ళు దేశభక్తికి పాఠాలు చెప్తే ఎవరి చెవులలో తామర పూలు పెడతారు? ఎన్నేళ్ళు పెడతారు ముండా కొడుకులారా? సిగ్గుశరం ఉండాలి. చరిత్ర మీద బురద అల్లడము, లేకపోతే ప్రతి దగ్గరికి మతాన్ని తీసుకురావడము, లేదంటే ప్రతిపక్ష నాయకుల మీద బురద అల్లడము, దేశ ప్రజల మీద బురద అల్లడము, ఎవడు ప్రశ్నిస్తే వాని మీద బురద అల్లడము. పరిపాలన అంటే అందరికీ కావాల్సినవి వాళ్ళ డిమాండ్లు నెరవేర్చడము, న్యాయంగా పరిపాలన చేయడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం కాదు. ప్రశ్నించిన వాళ్ళని మూర్ఖముండా కొడుకులు, చెడ్డ నా కొడుకులు తిడతాం, బరాబరి తిడతాం. ఆలోచించండి మిత్రులారా, మీ కామెంట్స్ చదువు. ఫ్యాక్ట్స్ మాట్లాడితే దానికి సమాధానం చెప్తాం. ఉట్టిగా పనికిరాని చెత్త చెప్తే తంతం. చంద్రయ్య, థ్యాంక్ యూ బ్రదర్, ఎక్సలెంట్, థ్యాంక్ యూ. సో ఎవరు? రజక్ షేక్, అంతేగా, రజక్ షేక్ అన్నా మీరు సూపర్. ఐఎమ్ ఫ్రమ్ మార్కాపూర్ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. వాడొకడు పవన్ కళ్యాణ్ వాడే చెప్పుకున్నాడు, నేను షెగువీరా అన్నాడు, నా లెఫ్ట్ ఐడియాలజీ అన్నాడు, నా 3వ భార్య ఇది బాప్టిజం తీసుకుంది క్రిస్టియన్, నా ఇద్దరు పిల్లలకి 3వ భార్య ద్వారా పుట్టిన పిల్లలకి నేను బాప్టిజం తీసుకున్నా అన్నాడు. ఇవాళ వాడు సనాతనం ఎట్లా అయిందో నాకు తెలియదు. వెరీ వెరీ అంటే అధికారం కోసం గడ్డి తినరా అంటే తింటాడు. ఇంక ఏం చేయమన్నా చేసేటువంటి ఈ చంద్రబాబు నాయుడు అట్లే ఉన్నాడు, మూర్ఖుడు. సాగుకు దగ్గర వచ్చినా ఆడిగా పవన్ కళ్యాణ్ అయితే ఇక గలీజ్ ముండ కొడుతారండి. వెరీ అన్ఫార్చునేట్. అరే ఎథిక్స్ చచ్చిపోయేటప్పుడు ఏం తీసుకోతారు వీళ్ళంతా? చచ్చిపోయేటప్పుడు ఏం తీసుకోపోతారు? కాదు, వీడి అధికారం వచ్చిండు, బగ్గా దోసుకున్నాడు. ఇప్పుడు మోడీ గాడు దోసుకున్నాడు అదాని పేరు పెట్టి. ఏం చేసుకుంటాడు? చచ్చిపోడు ఆ రోజు. నువ్వు చెప్పే గోల్వాల్కర్ గాడు చచ్చిపోలే, నువ్వు చెప్పే ఎడ్గేవాకర్ గాడు చచ్చిపోలే. నువ్వు ఇంతమందిని చంపినావు కదరా, నువ్వు చచ్చిపోవా? గోద్రాల అంతమంది చంపినావు కదా మోడీగా, అమిత్ షాగా, నువ్వు చచ్చిపోవా? మరి అయిపోయింది కదరా. రోజుకు 100 మంది ఊరు తీసినటువంటి రాజులు
రాజుల కోటలు ఇలా మట్టి అవుతుంటే వెళ్తున్నాయి బయటకి. అన్ని మట్టిలో వీకేదే, మట్టిలోకి వెళ్ళి వచ్చినాం. మరి అన్నప్పుడు దేనికోసం, ఎవరిని ఇబ్బంది పెడుతున్నావు, ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? పిచ్చి ముండా కొడుకు. సో వెంకటేష్ పెయింటర్, స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్, సిస్టర్స్, ఫ్రెండ్స్. అండ్ స్వతంత్ర భారత దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. 6వ అర్జున్, నైస్, థ్యాంక్ యూ బ్రదర్. ఇప్పుడు రారు, ఇప్పుడు కామెంట్ పెట్టరు, పెడితేనే సమాధానం చెప్తా, అట్లా చెప్పరు. మనం పోస్ట్ పెట్టినాక ఇక అది ఫేక్ అకౌంట్లలో ఇక చెత్త నింపుతారు. ఎందుకంటే అది నిజం ఉంది, అది కొంచెం వైరల్ అయ్యే అవకాశం ఉందంటే దాన్ని వైరల్ కావద్దు అంటే ఏం చేయాలి? కథం, ట్రోలింగ్ ట్రోలింగ్ ట్రోలింగ్. ఆ ట్రోలింగ్ ముఠా ఉంటది మన దగ్గర, దోసుకున్న సొమ్ముతోటి. ఆడవాడు ఊరుండది, పేరు ఉండదు, వాడు ఒరిజినల్ పేరు ఉండదు, లేదా ఫోటోలు ఉండయి, ఫేక్ అకౌంట్లలో ట్రోలింగ్ చేస్తారు. ఎందుకంటే అది ఎక్కువ మందికి రీచ్ కావద్దు, ఎందుకంటే వీడి నిజాలు బయటకు తెలియదు. ఇది మూర్ఖత్వం. రండి కామెంట్ పెట్టండి అంధభక్తులారా, ప్రతిదానికి సమాధానం చెప్తాం. గాంధీ ఏం చేసిండు, నెహ్రూ ఏం చేసిండు, అంబేద్కర్ ఏం చేసిండు, సుభాష్ చంద్రబోస్ ఏం చేసిండు, భగత్ సింగ్ ఏం చేసిండు, ఈ యొక్క మీ ఆరాధ్యమైనటువంటి సావర్కర్ లుచ్చనాకుడికి ఏం చేసిండు, హెగ్గేవాకర్ లుచ్చనాకుడికి ఏం చేసిండు మాట్లాడుకుందాం. అంత బాపన ఉండే కొడుకులు ఎందుకుంటారా ఆర్ఎస్ఎస్ లా? అన్ని కీ పొజిషన్ లో బాపనోడు ఎందుకుంటారా? బీజేపీలో అన్ని కీ పొజిషన్ లో బాపనోడు ఎందుకుంటారా? పిచ్చి నా కొడుకులు. అది మగధ ఎస్ఎస్, అది బాపంది కావచ్చు, అవుతావు. అది మగధ న్యూస్ అంట, ఎస్ఎస్ లక్ష్మి అని పెట్టుకుంది. అది అదంట కాషాయం అంట, దాని మీద ఎర్రకోట మీద ఎగరేయాలంట. ఏం సంస్కారమే, ఏం మాట్లాడుతున్నావే? ఎర్రకోట కట్టిందో వాడే, నువ్వు వ్యతిరేకిస్తున్న ముస్లిం రాజే షాజహాన్ కట్టిండే. ఇలా భారతదేశంలో ప్రపంచ 7 వింతల్లో ఒక వింత అయినటువంటి తాజ్మహల్ కట్టిందే షాజహానే. భారతదేశానికి షాన్ అయిపోయిందే. ఇలా తెలంగాణకి షాన్ అయినటువంటి, హైదరాబాద్ కి షాన్ అయినటువంటి చార్మినార్ కట్టిందే ఒక ముస్లిం రాజే, యొక్క కులీ కుతుబ్ షా. ఏం మాట్లాడుతున్నావు పిచ్చిమండా? అట్లాంటి ఒక హిందూ రాజులు ఎన్ని కట్టినరే? ఒక్క మొఘళ్ళు గాని, ఒక్క ముస్లిం రాజు గాని ఒక ఇద్దరు తప్ప. ఓకే, ఒకడు తైమూర్ అనేటోడు, ఇంకోటి గజ్నీ అనేటోడు, ఇంకోటి నాదిర్ షా. ఈ ముగ్గురు తప్ప మిగతా ఒక్క ముస్లిం రాజు కూడా భారతదేశ సంపద ఎత్తుకోవాలే. బ్రిటిష్ వాడు ఎత్తుకోవేయండు, వీళ్ళందరికంటే 1000 రెట్లు ఎత్తుకోవేయండు వాడు. కానీ ఒక్క ముస్లిం రాజు కూడా ఎత్తుకోవాలే, ఒక్క మొఘల్ రాజు ఎత్తుకోవాలే, ఒక షాజహాన్ ఎత్తుకోవాలే, ఒక బాబర్ ఎత్తుకోవాలే. అర్థమైందా? ఒక ఔరంగజేబ్ ఎత్తుకోవలేదు, ఢిల్లీ సుల్తాన్లు ఎత్తుకోవలేదు. ఇది వాళ్ళ దేశం అని ఫీల్ అయినరు, అందుకే వాళ్ళు ఇన్ని కట్టినరు. ఇప్పటికీ నేటికి ఉన్నాయి వాళ్ళు కట్టినాయి. కానీ బ్రిటిష్ వాడు భారతదేశంలో ఏం కట్టలే. ఒక్కటి చెప్పు బ్రిటిష్ వాడు కట్టింది, వాని కోసం వాడు కట్టుకున్నాడు. రైళ్లు ఇక్కడ అన్ని ఎత్తుకోవడానికి, లేకపోతే వాళ్ళ ఆర్మీని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఈజీగా పంపించి భారత యొక్క ఎవడైతే స్వతంత్రోద్యమం పోరాటం చేస్తుండో వాళ్ళని అణచివేయడానికి వాడు రైళ్లు వేసుకున్నాడు. అర్థమైందా? ఆ రైల్వే గవి ఉన్నాయి. లేదంటే వాడి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజప్రసాదాలు ఉండడానికి కొన్ని భవనాలు కట్టుకున్నాడు. లేదు అంటే ఇక్కడ నుంచి ఆ యొక్క సముద్రం రేవుకు తీసుకుపోయి అక్కడి నుంచి వాడి షిప్పులలో ఎక్కించుకోవడానికి ఆ పోర్టులు కట్టుకున్నాడు. అంతకు మించి భారతదేశంలో మనకి పనికొచ్చేది ఒక హాస్పిటల్ గానీ, ఒక తిండి పెట్టేటి గానీ, ఒక ఆనకట్టలు గానీ పెద్దగా ఒక బ్రిటిష్ ముస్లిం రాజులు కట్టిన దానిలో 1% కూడా కట్టలే బ్రిటిష్ వాడు దోసుకుపోయిండు. కానీ ముస్లిం రాజులు అట్లా చేయలే. బ్రిటిష్ తోటి ఫస్ట్ పోరాటం చేసిందే అక్కడ ప్లాసీ యుద్ధం చేసింది, లేకపోతే తర్వాత బక్సర్ యుద్ధం చేసింది బెంగాల్ నవాబులు. తర్వాత ఇక్కడ ఏది టిప్పు సుల్తాన్, మైసూర్ నవాబు. అర్థమైందా? సో వాళ్ళు ఎంత వాళ్ళందరూ ఇక్కడోళ్ళే. ఈ బ్రాహ్మణులు పెట్టిన ఈ యొక్క ఈ వివక్షలు ఇవన్నీ ఇబ్బందులు నచ్చక కన్వర్ట్ అయిన వాళ్ళు. సో మీ చెత్తని మీరు సర్దిద్దుకోకుండా మంచి చేసే వాళ్ళని బురద తగులుతా అంటే ఊరుకోం మేము. రాజేష్ మామిడిపల్లి ఏమంటున్నావు బ్రదర్? నరేంద్ర మోడీ చదువుకోలేదు, ఇంత వ్యవస్థలు నిర్వీర్యం చేసే ప్లాను ఒక చదువు లేని వాడు చేశాడు. నరేంద్ర మోడీ బొమ్మ పెట్టారు. నరేంద్ర మోడీ వాడు ఏది అక్కడ ఏమంటారు బనియా ఈ తెల్లతోలు ఉన్నోళ్ళు అంతా నార్త్ ఇండియాలో ఎక్కువ శాతం మంది ఆర్యులే. ఓకే, వాళ్ళు సౌత్ దాకా రాలేదు. సౌత్ లో దండకారణ్యం ఉండేది. ఈ యొక్క సౌత్ లో ఉన్నటువంటి ఆ వాతావరణంలో వాళ్ళకి బతకడం రాదు, ఎందుకంటే చలి ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి. సో ఆ నార్త్ లోనే సెటిల్ అయినరు. ఓకే, వాడొక బనియా, వాడు ఓసీగా ఉంటే వాడు గుజరాత్ కి ముఖ్యమంత్రిగా ఉండి అది బీసీ అని మార్చేసుకున్నాడు. వాడి బతుకంతా ఫేకే. ఓకే, ఆ రోజుల్లో ఆ యూనివర్సిటీలో, ఢిల్లీ యూనివర్సిటీలో ఆ డిగ్రీయే లేదు, కానీ వాడు డిగ్రీ చేసాడు. అక్కడ వాడు ఛాయమ్మే దగ్గర అది గూడ్స్ రైలు పోయేది కానీ ప్యాసింజర్ రైలు పోయేది కాదు వడోదరలో.
కానీ వాడు ఛాయ్ అమ్మిండు అక్కడ. మన చెవుల తామర పూలు పెడుతూనే ఉంటాడు, వాడు పెట్టించుకోవాలి. మగర్ మచ్చి అంటే మొసలిని పట్టుకున్నాడు, మనం నమ్మాలి. అర్థమైందా? మూర్ఖుడు ఉన్నాడు వాడొక మూర్ఖుడు ఉన్నాడు, వానికి భజన చేసేటువంటి గ్యాంగ్ పైసలు ఇచ్చి గ్యాంగ్ తయారు చేసుకున్నాడు వాడు. మూర్ఖుడు. సో వాడు ఎప్పుడు అంత తొందరగా తీసుకోపోతే అంత బెటర్ ప్రపంచానికి, నాట్ ఓన్లీ ఇండియాకి. నరేంద్ర మోడీ చదువుకోలేదు, ఇంత వ్యవస్థలు నిర్వీర్యం అంటే నేనేమంటున్నా, వాడు చేస్తలేడు, వాడు మూర్ఖుడే. వాడిని 1% కూడా మనం సపోర్ట్ చేస్తున్నాం. కానీ వానికి ఏమీ రాదు, ఏమీ తెలియదు. వాని వెనకాలండి చేస్తున్న వాళ్ళు బీజేపీ, ఆర్ఎస్ఎస్ చెందిన వాళ్ళు, ఈ బ్రాహ్మణ ముండా కొడుకులు. వాని ఎందుకంటే ఇప్పుడు కాదు ఈ ముండా కొడుకులు, ఎందుకంటే రాజుని ముందట పెట్టిర్రు, కానీ వెనక కథ నడిపించేదంతా వీళ్ళే. రాజు దగ్గర సంపద ఉండేది కాదు, వీని గుళ్ళ దాచి పెట్టుకుంటాడు. డెసిషన్ మేకింగ్ వీడు. రాజు పోయి మళ్ళీ ఈ బాపనాన్ని కాలు మొక్కాలి. చచ్చిపోతే ఎవడు చచ్చిపోవాలి? రాజు చచ్చిపోవాలి. చెడ్డ పేరు వస్తానికి ఎవరికి రావాలి? రాజుకు రావాలి. కానీ చేసేదంతా వాడు వీడు మంత్రి. కొందరు మంత్రిగా ఉన్నారు, లేదంటే రాతపూత పనులలో ఉన్నారు, ఇంతే పూజారులు ఉన్నారు. కంట్రోల్ వించి ఎలా పెట్టుకున్నాడు నాడు నీడు. ఇప్పటికీ హైకోర్టులలో జడ్జిలు కానీ, సుప్రీంకోర్టు జడ్జిలు కానీ, డైరెక్ట్ సిబిఐ డైరెక్టర్లు కానీ ఏదైనా పెద్ద కీ పొజిషన్ తీసుకో మోస్ట్లీ బ్రాహ్మిన్సే ఉంటారు. గలీజ్ ముండ కొడుకులు ఈ యొక్క ఆర్యులు మన దేశంకి వచ్చి నాశనం చేస్తున్నారు. ఇది ఒక చదువు లేనివాడు వేశాడు అంటే నమ్మశక్యంగా లేదు. దీని వెనుక ఆర్ఎస్ఎస్ భావజాలానికి చెందిన ఉంది అని నాకు అంతే బ్రదర్. అది అందులో నమ్మశక్యం కాదు, అది వాస్తవం. ఈ మోడీ ముందట ఉన్నాడు, దాని వెనకాల బీజేపీకి చెందిన చెత్తనా కొడుకులు ఉన్నారు, ఆర్ఎస్ఎస్ చెత్తనా కొడుకులు ఉన్నారు, ఈ యొక్క మత ఛాందసవాదులు ఉన్నారు. ఎవడైతే పార్లమెంట్ ఓపెనింగ్ వచ్చేది చూసినా వాళ్ళంతా చెత్తనా కొడుకులు. ఓకే, వాళ్ళకి పని పాట ఉండదు. ఓకే, కింద నుంచి మీదికి ఒకటే కాషాయం ధరిస్తారు. అదవుతో కాషాయం షెడ్ వేసుకుందని దీపికా పడుకొని అన్నారు. మరి వీడంతా వీడి పిప్పి మీద ఏం వేసుకుంటున్నాడు? కాషాయం వేసుకుంటున్నాడు కదా వీడు. అది వేసుకుంటే నిజమైంది. ఈడేం వేసుకుంటాడు బాబాగాడు? కాషాయం మీద ఉచ్చవస్తుంది కదా అడు. పిచ్చిలాంటి కొడుకులు అని నాకు అనుమానంగా ఉంది బ్రదర్. వీళ్ళే అన్ని వ్యవస్థల్లో చేరి ఇలా అంతెందుకు బ్రదర్, భారతదేశంలో క్రిస్టియాని మొదటగా కన్వర్ట్ అయిన ముండా కొడుకులు ఎవరు అంటే ఇదే బ్రాహ్మణులు. భారతదేశంలో ఇస్లాం కన్వర్ట్ అయిన మొదటి ముండా కొడుకులు ఎవరు అంటే ఇదే బ్రాహ్మణులు. భారతదేశంలో ఉన్న ఇప్పటికీ ఎంత బుద్ధిదాన్ని నాశనం చేసిన ముండా కొడుకులు ఎవరు అంటే ఇదే బ్రాహ్మణులు. ఆ యొక్క ఈ యొక్క బుద్ధిజానికి సంబంధించిన ఇప్పటికీ ఏవైతే కొన్ని ఉన్నాయో ఆర్గనైజేషన్ సైట్స్, దానికి ఇప్పటికీ బుద్ధిజానికి సంబంధించిన వాటిలో హెడ్లుగా పనిచేస్తున్న వాళ్ళు ఇదే బ్రాహ్మణులు. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది, ఎక్కడికి పోయినా కంట్రోల్ కానీ ఆ యొక్క వ్యవస్థల యొక్క కంట్రోల్ కానీ, అక్కడ డబ్బులు కానీ, సంపద కానీ వీడి చేలో పెట్టుకుంటాడు. ఇది వీడి కుట్ర. అర్థమైందా? ఏదో కారణం చెప్పి ముస్లింల దగ్గర ఉన్నటువంటి ఆ వక్ఫ్ భూములు కొట్టేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆ యొక్క క్రిస్టియన్స్ దగ్గర ఉన్నటువంటి ఆ చర్చిలు, వాళ్ళకి సంబంధించిన డబ్బులు, ఏదైనా భూములు ఏమైనా ఉంటే కొట్టేయాలని ట్రై చేస్తుండు. మోసం మోసం మోసం, కుట్ర కుట్ర కుట్ర. ఈ మిగతా హిందువులలో ఉన్న వాళ్ళందరినీ ఎడ్డి గోదలు చేసి కూర్చుండే పెట్టిండు. అందరు తీసుకొని వీనికి పైసలు అయితే వీడి గుళ్ళు వచ్చినాయని వీడి తీసుకుంటాడు. అందుకే గుళ్ళ పూజారిని బీసీ ఎస్సీ ఎస్టీని పెట్టాడు. ఎందుకంటే ఈవెన్ రెడ్డిని పెట్టాడు, వెల్మని పెట్టాడు. వానికి తెలుస్తలేదు రెడ్డి వెల్మ గానికి పిచ్చినా కొడుకులు. వాడు కూడా శూద్రుడు పెట్టిన వ్యవస్థలా. అర్థమైందా? వాడు రైతు కూలీలు వాళ్ళు, పిచ్చినా కొడుకులు, వాళ్ళకి తెలుస్తలేదు. సో మొత్తం కంట్రోల్ వీని చుట్టూ పెట్టుకుంటుండు. అర్థమైందా? పైసలన్నీ దోసుకుంటుంటాడు. ఇప్పుడు ఏమంటుంటాడు, గుళ్ళ కంటే స్వతంత్రత ఇవ్వాలంటే. ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే గుళ్ళలు వచ్చేటివన్నీ దోసుకోవాలి. పెద్ద గుళ్ళు బతుకుతాయి, చిన్న గుళ్ళు చచ్చిపోతాయి. పోతే పోని మరి ఏం చేస్తాం? గుళ్ళలకు ఓడిపోకుండా చేయర్రి, చర్చిలకు ఓడిపోకుండా చేయర్రి, అన్ని మతాలకు పోకుండా చేయర్రి. పోతారు ఇక లాస్ట్కి అంతే అవుతుంది. అందరు నాస్తికత్వానికి వస్తారు. ఎందుకంటే అక్కడ వాస్తవం ఏముందో అది గ్రహిస్తారు. ఈ శతాన్ని నమ్మరు. సో ఇలా నాశనం చేస్తున్నారు. నరేంద్ర మోడీకి ఒక చదువు లేని వాడికి ఇంత తెలివి ఉందంటే నాకు నమ్మశక్యంగా అనిపించట్లేదు. లేదు బ్రదర్, వానికి ఏ తెలివి లేదు. ఒక దోసుకునే తెలివి ఉంది, ఫోటోలు దిగే తెలివి ఉంది, అబద్ధాలు చెప్పే తెలివి ఉంది, చూసుకుంటే చదివే తెలివి ఉంది. అంతకుమించి వానికి ఏ తెలివి లేదు. అంటే ఏమంటారు, నకల్ కే బి హక్కల్ చాయి అంటారు కదా, కాపీ కొట్టాలంటే కూడా తెలివి కావాలంటారు కదా. సో గది ఉంది వానికి. ఓకే, మంచి మంచి డ్రెస్సులు వేసుకునే సోకు ఉంది, ఫోటోలు దిగే సోకు ఉంది, ఆలింగనాలు ఇచ్చే సోకు ఉంది. ఏడ లైమ్ లైట్ అయ్యేది ఉంటే ఆడవాడు ఉంటాడు అన్నట్టు. వాడు ఏం చేసిండు ఏం తెలియదు, ఆడు ఏం మాట్లాడుతారు ఏం తెలియదు, ఆ సిచ్యువేషన్ ఏంది ఏం తెలియదు. ఓకే, నీ పైసలు అట్లా వేసుకొని తిరగడానికి కావు. అయినా కానీ సిగ్గు శరం లేదు.
ఆత్మగౌరవాన్ని చంపుకొని ఒక ఒక ఎందుకు బతుకుండో అని తెలియకుండా బతికేస్తున్నాడు ఒక పరాన్న జీవిలాగా. వెరీ అన్ఫార్చునేట్. ఆడు మన దేశ ప్రధాని అని చెప్పుకోవాలి. ఇన్ని దేశాలు తిరిగింది కదా, ఆడ కనీసం ఒక బేసిక్ కాన్వర్సేషన్ చేస్తలేదు. ఎందుకు తిరుగుతుండు? వానికి అంతకుముందు అవార్డే ఉండదు, అది వీనికి ఒక్కరికే ఇస్తారు అవార్డు, మళ్ళీ వీని తర్వాత వానికి అవార్డు. అందుకోసం వాడిని ఎంత ప్రెషర్ పెట్టి వీని అవార్డు ఇప్పించుకుంటాడు. ఆడు ఫేస్బుక్ కొని వాడిని ఇబ్బంది పెట్టి వీనికి నచ్చని తీసేపించుకుంటాడు. ఏం మనిషిడు? వానికి ఏమైపోయిందంటే వాడు చేసిన పాపాల నుంచి అది వాస్తవాలు తెలియకూడదు. అది కాదు, అది ఎవడన్నా నీ తప్పిదాన్ని ఎత్తి చూపడితే దాన్ని సరిదిద్దుకోవాలి. చెప్పినవాడిని ఇబ్బంది పెట్టుడు, లేకపోతే నీ మూర్ఖంగా ఇట్లే ప్రవర్తన ఎందుకు చేస్తుంటాడు? ఎందుకంటే వాడికి అట్లనే చేసేది ఉంది, వాడు నాశనం చేసేది ఉంది, వాడు దోసుకునేది ఉంది, వాడు మంచి చేసేది లేదు. కాబట్టి ఎవడు ప్రశ్నిస్తే వాడిని ఇబ్బంది పెడతాం. ఎందుకంటే యూ డోంట్ వాంట్ టు చేంజ్. మేమెందుకు చెప్తున్నాం? నువ్వు చేంజ్ కావాలని చెప్తున్నాం. ప్రజల సంపద ప్రజలకు ఇవ్వాలని చెప్తున్నాం. ఇట్స్ ఎ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ద ఫైట్ విల్ కంటిన్యూ. నేచర్ విల్ టేక్ కేర్. షేక్ ఇమాంసా ఎక్సలెంట్. థ్యాంక్ యూ బ్రదర్. ఏమంటుండు విజయ్ ఏమంటున్నాడు పాలెం అన్న, మీరు వాస్తవాలు చెప్తున్నారు, మీరు ఇలానే ఉండాలి. వాస్తవాలే చెప్పాలి బ్రదర్, వాస్తవాలే చెప్పాలి. వాస్తవం చెప్పినప్పుడే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లాస్ ఆఫ్ యూనివర్స్. యూనివర్స్కి ఎట్లయితే ఇప్పుడు గ్రావిటీ ఎట్లయితే ఉంటుందో, అంటే గురుత్వాకర్షణ శక్తి ఎట్లయితే ఉంటుందో, సిస్టమేటిక్ గా ఎట్లయితే నడుస్తున్నాయో, వర్షం ఎట్లా పడుతుందో, ఇవన్నీ ఎట్లున్నాయో నిజం చెప్తేనే సంతృప్తి కలుగుతుంది అనేది ఒక యూనివర్సల్ ఇది. ఓకే, సో నిజం చెప్పకపోతే, నిజం చెప్పనోడు ఏం చేస్తాడు? వాడు కృత్రిమ లైఫ్ బతకాల్సి వస్తుంది. నిజంలో బతకలేనోడు వాడు డ్రగ్స్ కో లేకపోతే ఇంకేదో చెడు వ్యసనాలకి బానిసయి వాడి ఆరోగ్యాన్ని, వాడి మెంటల్ శారీరక ఆరోగ్యాన్ని, అట్లనే మెంటల్ ఆరోగ్యాన్ని అన్ని కోల్పోయి వాడు నాశనం అయిపోతాడు. ఓకే, కాబట్టి వన్ ఆఫ్ ద యూనివర్సల్ లాస్ ఇస్ టెల్ ద ట్రూత్. సత్యమే మాట్లాడాలి. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడంటే అది అంతే ఉదయిస్తాడు, అది మారదిగా. రాజేష్ మామిడిపల్లి బ్రదర్ ఏమంటున్నారు? మీ అనాలిసిస్ ఏంటి బ్రదర్? 2029 ఎన్నికలు వచ్చేంత వరకు ఈ ప్రభుత్వం ఉంటుందా లేకపోతే మధ్యలోనే పడిపోతుందా? ఇప్పటికే రాహుల్ గాంధీ చెప్తున్నాడు మోడీ బెడ్రూమ్ లో జరిగేది కూడా నాకు చెప్తున్నారు అని. అంటే మోడీ చెప్తే వినేవాడు లేడు. అధికారులు ఇలా ఎన్ని రోజులు కొనసాగుతుంది ఈ ప్రభుత్వం? చెప్పండి. అమిత్ షా అనేవాడు అమెరికాలో ఇల్లు కొనుక్కున్నాడు, $140 మిలియన్. అదే బ్రదర్. సో ఇట్లనే విద్యార్థులు మొన్న ఎట్లయితే కొట్లాడినరో, విద్యార్థులతో పాటు మిగతా సామాజిక వర్గాల వారు, ఓకే, మెజారిటీ హిందువులు ఉన్నారు కాబట్టి ఎక్కువ నష్టం హిందువులకే జరుగుతుంది. కాబట్టి హిందువులందరూ ఐక్యమై ఇదే విధంగా పోరాటం చేస్తే శ్రీలంకలో ఏం జరిగిందో, నేపాల్లో ఏం జరిగిందో, ఇంకో దేశంలో ఏం జరిగిందో అది భారతదేశంలో జరగడానికి ఎక్కువ రోజులు దూరంలో లేదు. ఓకే, అర్థమైందా? విద్యార్థులకు ఏమీ పోయేది లేదు కాబట్టి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుతారు. మిగతా వాళ్ళు కూడా ఇంచుమించు అదే స్థాయిలో ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళకి జీవనం దుర్భరం అయిపోయింది, ధరలు పెరిగినాయి, వచ్చే ఆదాయం తగ్గింది అన్ని. సో ఆ బర్స్ట్ కావడానికి ఎక్కువ దూరం లేదు. అందరు రోడ్ల మీదకి వచ్చి అట్లనే చేస్తే విధి లేని పరిస్థితులలో రాజీనామా చేసి లేకపోతే అట్లనే పారిపోయే అవకాశం ఉంది. కాకపోతే ప్రజలు చైతన్యంగా ఇట్లనే కంటిన్యూగా పోరాటం చేస్తే. నార్త్ ఇండియాలో అయితే మారిపోయింది, సౌత్ ఇండియాలో ఇంకా చైతన్యం రావాలి. అది రోడ్ల మీదకి వచ్చి కొట్లాడేంత చైతన్యం. కానీ నార్త్ ఇండియాలో అయితే వాళ్ళకి, ఎందుకంటే మెజారిటీ నార్త్ ఇండియన్ స్టేట్లలో వీడు అక్రమంగా బీజేపీ అక్రమంగా వచ్చింది మోసం చేసి, బీజేపీ ఉంది కాబట్టి బీజేపీ వాళ్ళు ఎక్కువ బాధపడుతున్నారు అక్కడి ప్రజలు. కాబట్టి వాళ్ళందరూ హిందువులే కాబట్టి ఎక్కువ మంది. సో అందరు రోడ్ల మీదకి వస్తున్నారు, కొట్లాడుతున్నారు. ఎవరు కూడా వీనికి గౌరవం ఇస్తలేరు. వానికి ఇచ్చే ఆ కోర్ బేసిక్ కొంత సపోర్ట్ ఉండేది కదా, వాళ్ళు కూడా ఇప్పుడు వ్యతిరేకమైనరు. సో నార్త్ ఇండియాలో మారింది, సౌత్ ఇండియాలో ఇంకా మారాలి. ఓకే, సో అట్లా మారితే ఎక్కువ రోజులు లేదు వీడిని పొడగొట్టడానికి. ఇట్లనే కాకుండా ఇట్లనే మోసం చేసి, ఇట్లనే మీడియాని కంట్రోల్లో పెట్టుకొని, ఇట్లనే సర్ పేరు మీద ఇట్లనే మోసం చేసి మళ్ళీ వస్తా అంటే ఏదో ఒక రోజు అయితే ప్రజలకి రోడ్ల మీదకి వచ్చి కానీ కాలబెట్టినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అది అంత వీడు ఇలా ఆర్మీని పంపిస్తే కూడా ఆర్మీ కూడా వినని రోజులు వస్తాయి. ఎందుకంటే ఆర్మీలో ఉన్న వాళ్ళు కూడా మనోళ్ళే కదా, వాళ్ళు కూడా బాధపడుతున్నారు కదా. సో కాబట్టి నూకలు చెల్లిపోయినాయి, దగ్గర పడ్డది. కొంచెం వెనక ముందు కానీ దగ్గర పడ్డది. ఎందుకంటే ఏదైనా అతి మంచిది కాదు. ఎనీ ఎక్స్ట్రీమ్ ఈస్ నాట్ గుడ్. అమిత్ షా మూర్ఖుడు. ఓకే, ఎంతమందిని చంపించిండో, ఎంతమందిని ఇబ్బంది పెట్టిండో, మరి ఆడెట్లా చేస్తాడో చూద్దాం, వెయిట్ చేద్దాం. నేచర్ ఊరుకోదు కదా, యూనివర్స్. మహమ్మద్ ఇక్బాల్ ఏమంటున్నారు బ్రదర్? అన్న స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అన్న మీరు చెప్పే ప్రతి విషయం నిజం. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
వాళ్ళు ఎంత కష్టపడ్డరు, సో స్వతంత్రం రావడానికి ఎంత కష్టపడ్డరు, ఒక రాజ్యాంగం రాసుకోవడానికి ఎంత కష్టపడ్డరు, అందులో వీళ్ళ పాత్ర ఏముంది? ఒక్కటి చెప్పండి రాయ్యా. వెరీ అన్ఫార్చునేట్. మోడీ ఒక ఉద్యోగం ఇచ్చింది చెప్పండి. మోడీ ఒక్కటి చెప్పండి దయచేసి. ఇది మంచిగా అయింది 2014 నుంచి. ఇవాళ భారతదేశంలో కట్టిందంటే మెజారిటీ కాంగ్రెస్ వాడు కట్టినే ఉన్నాయి నేటికి. చెప్పండి మోడీ ఇది కట్టిండు, ఇది తీసుకొచ్చిండు, ఇది మంచిగా చేసిండు చెప్పండి. ట్యాక్సులు మాత్రం అడ్డగోలుగా పెంచిండు. కాంగ్రెస్ వాడు పెట్రోల్ మీద 9 రూపాయలు తీసుకుంటే ఎవడన్నా ఏది 10 రూపాయలు వేస్తాడు, ఒక 2 రూపాయలు 3 రూపాయలు సంవత్సరానికి అట్లా వేస్తాడు. వీడు ఎన్ని వేయించిండు? వచ్చిన కొత్తలోనే 33 రూపాయలు 300% వేస్తాడు. ఎవడన్నా 33 రూపాయలు చేసిండు. ఆ 33 రూపాయలు తీసుకొని కరోనా సమయంలో ఇంటర్నేషనల్ బ్యారెల్ రేట్ $20 ఉన్నా కానీ ఓకే మనకి పెట్రోల్ రేటు తగ్గియలే. ఇప్పుడు ఇథనాల్ కలుపుతున్నా పెట్రోల్ రేటు తగ్గిస్తలేడు. మరి ఏడికి పోతున్నాయి ఈ పైసలు? అడిగితే నేను దేశద్రోహిని. మళ్ళీ ఈడ మతం తీసుకొని వస్తాను. మతం ఎందుకు వస్తుంది? మతం అనేది నా వ్యక్తిగతం, అది ప్రతి చోటికి ఎందుకు వస్తుంది? నేను ఎవరిని మొక్కినా మొక్కకపోయినా వారికి వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాల నుంచి మనిషి ఒక 3-4 సంవత్సరాలకు ముందు మతమే లేదు భూమి మీద. చెప్పండి ఇస్లాం ఎప్పుడు వచ్చింది? 6th సెంచరీ ఆర్ 7th సెంచరీ, రైట్? సిఈ అవునా కదా, కామన్ ఎరా. సో మీరు క్రిస్టియానిటీ 2000 సంవత్సరాలు, నువ్వు బుద్ధిజము ఒక 2600 సంవత్సరాలు. అంతకుముందు మతం ఏది చెప్పండి? ఎక్కడుంది మతం? మతం లేదు. మనుషులు తెగలుగా బతికిర్రు, ట్రైబ్స్గా బతికిర్రు. అర్థమైందా? అడుగులు అక్కడక్కడ తెగలుగా బతికిర్రు. తెగల నుంచి జనపదాలు అయినరు, జనపదాల నుంచి మోర్ సివిలైజ్డ్ సొసైటీస్ అయినాయి. వాళ్ళకి ఏది పొద్దుగాల కనిపించేది సూర్యుడు చంద్రుడు గివే. కాబట్టి ప్రకృతి దేవతలు మొక్కిర్రు. అంతకంటే ముందు ఏం మొక్కిర్రు? ఏం మొక్కలే. జంతువులు ఇప్పుడు కుక్క ఏం మొక్కుతుంది, పులి ఏం మొక్కుతుంది, మనిషి కూడా అట్లే బతికిండు ఆది మానవుడు. సో లక్షల సంవత్సరాల నుంచి మనిషి మతం కాన్సెప్ట్ లేకుండా బతికినప్పుడు ఇప్పుడు ఎందుకు వస్తుందిరా సమస్య? అప్పుడు ఏం పాటించిండు మనిషి కానీ జంతువు కానీ నేటికి ఏం పాటిస్తుంది? ద లాస్ ఆఫ్ యూనివర్స్ యొక్క చట్టాలను పాటిస్తున్నాయి తప్ప ఈ చెత్తను వాడి ఎందుకో క్రియేట్ ఇంతకంటే అంటే అప్పుడు ఉన్న దానికంటే ఇంకా మంచిగా బతుకమని తెచ్చుకున్నాడు. సో ఒక జీవన విధానం కోసం వచ్చిందే మతం కానీ మాయలు లేవు, మంత్రాలు లేవు, అద్భుతాలు కావు. ఒక కర్షకుడు గింజను పెట్టితేనే మొక్కలు వస్తాయి కానీ వీడు మంత్రం చెప్తే రావు. వర్షం అనేది అదొక ప్రాసెస్. నీళ్లు భూమి మీద ఉన్న నీళ్లు ఆవిరై అక్కడ చల్లదనం వస్తే అవి మళ్ళీ తిరిగి పడతాయి. దానికి చెట్లు ఉండాలి, చల్లగాలు రావాలి, పడతాయి. అంతేగాని వీడు మంత్రం చదివితే రావు. తెలంగాణ ముఖ్యమంత్రి గారు యజ్ఞం చేస్తే రావు. ఎవడు చెప్పిండు నీకు వర్షం ఎట్లా పడుతుంది? సైన్స్. ఎవ్రీథింగ్ ఇస్ ఎ సైన్స్, ఎవ్రీథింగ్ ఇస్ ఎ ప్రాసెస్. తిరిగే వస్తువు ఒక శక్తిని క్రియేట్ చేస్తుంది. దట్ ఈస్ గ్రావిటీ. దట్ ఈస్ ఎవ్రీథింగ్ ఈస్ రన్నింగ్ బై క్వాంటమ్ మెకానిక్స్ ఆర్ క్వాంటమ్ ఫిజిక్స్. ఎవ్రీథింగ్ ఇస్ ఎ సైన్స్. వాడికి రోగం వస్తే హాస్పిటల్లో చూసుకుంటాడు, వాడిని రోగం ఎట్లా తగ్గిస్తారా అయ్యా? కామన్ సెన్స్ అనేది ఎందుకు చచ్చిపోతుంది? అందుకే అంటున్నా మతం అనేది చాలా డేంజరస్. అది ఒకసారి మతం అని అంటే అంతకు మించి ఆలోచించడం బంద్ అవుతుంది. నీకు లాజికల్ బ్రెయిన్ బంద్ అవుతుంది. అర్థమైందా? దేవుడు చెప్పిండంటే చాలుగా ఇది తప్ప రైట్ అని ఆలోచించడం బంద్ అవుతుంది. మతం పేరు మీద అన్ని మతాల్లో అనేక అరాచకాలు చేశారు. పాపం ఆయన కోపర్నికస్ అంటే అని చెప్పిండు. అరే భూమి చర్చోడేమో ఏం చెప్పిండు రోమన్ క్యాథలిక్, అరే భూమి చుట్టూ అన్ని తిరుగుతున్నాయి వీళ్ళు చెప్తే కాదురా అయ్యా సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి ఆయన చెప్తే ఆయన చంపేశారు. తర్వాత వీళ్ళే వచ్చి సారీ చెప్పారు. ఆలోచించగలుగుతున్నారు దయచేసి. సో లాజికల్ బ్రెయిన్ అనేది వాడాలి, నిజమేందో గ్రహించాలి. ఎవరు తెలంగాణ శ్యామ్ ఏమంటున్నారు? నరేంద్ర మోడీ గారి జన్మదినానికి బ్యానర్లు కట్టే అంధభక్తులు స్వాతంత్ర దినం రోజు కాదు, వాళ్ళు బీజేపీ యొక్క స్వతంత్ర దినోత్సవం రోజు బీజేపీ జెండాలు ఎగరేస్తున్నారు. ఎంత మూర్ఖులాలు! ఇక కారా ఇప్పుడు 50 సంవత్సరాలు పైన 60-70 సంవత్సరాల దాకా కూడా వాళ్ళు జాతీయ జెండాను అంగీకరించలేదు. లాస్ట్ 10-20 ఇయర్స్నే అంగీకరించారు. అంటే ఇక వాళ్ళు ఎంత మూర్ఖులో మీరు అర్థం చేసుకోండి. సార్ నరేంద్ర మోడీ గారి జన్మదినానికి బ్యానర్లు కట్టే అంధభక్తులు స్వాతంత్ర దినం రోజు 100 రూపాయలు ఖర్చు పెట్టి రోడ్డు మీద హైదరాబాద్ లో ఒక్క బ్యానర్ కూడా కట్టలేదు. ఇది వాళ్ళు స్వతంత్ర ఉద్యమంలో ఎప్పుడు పాల్గొన్నారు? వందే మాతరం అని వాళ్ళు అంటారు కదా, వందే మాతరాన్ని ఎవరు రాసినరు? బంకిం చంద్ర చటర్జీ ఎవరు? ఆర్ఎస్ఐనా
కాదు కదా. బెంగాల్ విభజన సమయంలో వాళ్ళు విభజించవద్దు అని ఆ లార్డ్ కర్జన్ మీద కోపంతో వాళ్ళు ఇవన్నీ వచ్చినాయి. ఆనందం అట అనే పుస్తకంలో రాసిండు ఆయన. రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ మూర్ఖులని ఘోరంగా ఇది వ్యతిరేకించాడు. మీరు చదవండి హిస్టరీ, అర్థమైందా? ఆయన గీతాంజలికి ఆయనకు ఇది నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది. ఎందుకు వచ్చింది? దేవుడు నువ్వు చెప్పే రాయిలో లేడురా, మనుషుల్లో ఉన్నాడని చెప్పిండు ఆయన. మానవత్వాన్ని చాటి చెప్పిండు. సో ఒక్క స్వతంత్ర ఉద్యమ నాయకుడు బీజేపీ ఆర్ఎస్ఎస్ ముండా కొడుకులకి హిందూ మహాసభ అని చెప్పుకునే ముండా కొడుకులు సపోర్ట్ చేసిన వాళ్ళు చెప్పు. నువ్వు విగ్రహం కట్టిన పటేల్ గారు ఎక్కడ మీకు సపోర్ట్ చేసింది చూపెట్టండి. నువ్వు చెప్పే సుభాష్ చంద్రబోస్ గారు మీకు సపోర్ట్ చేసింది చూపెట్టండి. వాళ్ళందరూ వ్యతిరేకించారు. భగత్ సింగ్ గారు వ్యతిరేకించారు. ఈ మూర్ఖులను ఎవరి దగ్గర రానియలే, ఒక్క బ్రిటిష్ వాడు తప్ప. వాళ్ళు ఇవాళ దేశభక్తులు అంటే ఎవరికి ఎవరు రా తామర పూలు పెడతారు, తోలు తీస్తాం బిడ్డ. సో స్వాతంత్ర దినం రోజు 100 రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క బ్యానర్ కూడా కట్టలేదు. ఎందుకంటే వాళ్ళు దేశభక్తులే కాదు కదా, దేశద్రోహులు వాళ్ళు. ఇది వీళ్ళ దేశభక్తి. పైగా వీళ్ళ దగ్గర 100 కోట్లు దోచుకున్న డబ్బులు ఉన్నాయి. ఎవరి దోషద్రోహులు? ఎవరి డబ్బులు? నువ్వు హిందువుల యొక్క సంపదను దోసుకుంటుంటే నువ్వు దేశద్రోహివి, హిందూ ద్రోహివి. సింపుల్. సో జాతీయ భావాలు నింపడం కాదు, వీళ్ళు వ్యక్తి భజన మాత్రం దోచుకోవడమే. ఒక కమ్యూనిస్టుని విమర్శిస్తుండు అంటే వానంత మూర్ఖుడి భూమి మీద లేడు. ఓకే, ఇప్పుడు కొన్ని తండాలు బతుకుతాయి, కమ్యూనిటీగా బతుకుతాయి. ఎందుకు బతుకుతాయి? తండాలు ఇప్పుడు ములుగు పైన ఉన్నటువంటి అటవీ ప్రాంతాలకు వండి. ఎందుకని? వాళ్ళ ఒక కమ్యూనిటీ అంటే వాళ్ళ లోపల ఎవరికి రోగం వచ్చినా, లేకపోతే వాళ్ళు ఏదైనా సంపాదించినా, వాళ్ళకి అడవిలో ఏదైనా దొరికినా ఇది అందరిది. ఒక్కరి రోగం వస్తే అందరూ వాళ్ళ ఇంట్లో వచ్చినట్టు బాధపడతారు, అందరూ కలిసి వాళ్ళకి సాయం చేస్తారు. వాళ్ళని అంటే ఒకరినొకరు సాయం చేసుకుంటారు. ఏది దొరికినా ఏదైనా అందరిది. దిస్ ఇస్ కమ్యూనిజం. కమ్యూనిటీ కాన్సెప్ట్ నుంచి వచ్చిందే కమ్యూనిజం. అందరిది అని చెప్తే నేరం అంట నేను. గోదావరి అందరిది అంటే తప్పంట, అదానిది అంటే కరెక్ట్ అంట, చంద్రబాబుది అంటే కరెక్ట్ అంట, పవన్ బాబుది అంటే కరెక్ట్ అంట. కాదురా ఇది ఆంధ్రప్రదేశ్ చెందిన ప్రజలందరిది అంటే తప్పంట, లేకపోతే తెలంగాణ చెందిన అందరిది అంటే భారతీయులందరిది అంటే తప్పంట. ఇట్లా కమ్యూనిజాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఈ భూమి మీద మనుషులే కాదు. ఇప్పుడు అమెరికా ఎందుకు వ్యతిరేకిస్తుంది ట్రంప్ బొంపు? ఎందుకంటే మెజారిటీ ప్రజలు మిడిల్ క్లాస్ బతుకుతున్నారు. ఎవరు? కొద్ది మంది ధనవంతులు ఉన్నారు, ట్రంప్ లేకపోతే ఈలాన్ మస్క్ అట్లాంటి వాళ్ళు. వాళ్ళ కమ్యూనిజం అంటే భయం. ఎందుకంటే వాళ్ళు అడ్డదారులను ఇంకో దారులను ఏదో రకంగా వాళ్ళ అవసరానికంటే 1000 రెట్లు ఎక్కువ దోసుకొని ఉన్నారు. కానీ సామాన్య అమెరికన్లు అట్లా లేరు. కాబట్టి ఆ కమ్యూనిజం వస్తే ఆ ఇలాన్ మస్క్ దోసుకునే మిగతా అందరికి చెందుతాయి అంటే మీకు నచ్చదు. కాబట్టి కమ్యూనిజం అంటేనే ఉచ్చబోసుకుంటారు. అదొక చెడులాగా చూపెడతారు. నో, ఐడియల్ కమ్యూనిజం ఇంప్లిమెంట్ చేయొచ్చా? చేయరాకపోవచ్చు. బట్ సోషలిజము, సామ్యవాదము, ఆ యొక్క అందరిది అనే భావన, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అదాని ఒక్క ఇల్లు మంచుకుంటే అందరు దేశం మంచుకున్నట్టు కాదు. ఇలా దేశ తలసరి ఆదాయం ఇంత అని చెప్తారు. ఏది ఎవరి దగ్గర ఉంది సంపద? అంటే ఇప్పుడు అదాని అంబానీల కొద్దిమంది ఒక 5% 2% ఉన్న ప్రజల దగ్గర ఉన్న సంపద తీసుకొచ్చి డివైడెడ్ బై అందరిని వేస్తారు. వేసి వాని దగ్గర ఉన్న కూడా మనకు ఉన్నట్టు చెప్తారు తలసరి ఆదాయం. నిజంగా ఉందా? 99% మంది పేదవాళ్ళు ఉండి 5% మంది ధనవంతులు ఉంటే అది ఎట్లా తలసరి ఆదాయం అవుతుంది? కాదు కదా. అర్థమైందా? సో కాబట్టి అట్లాంటి బ్రిటిష్ కాలంలో ఉండే తలసరి ఆదాయం ఎవరి దగ్గర ఉండే? రాజులు, రాజా కుటుంబాల దగ్గర ఉండే. సామాన్యుల దగ్గర ఎక్కడ ఉండే? సో అబ్జల్యూట్ నాన్ సెన్స్. అన్ని తప్పు లెక్కలు, కాకి లెక్కలు. సో అదే బ్రదర్, మూర్ఖులు అన్నట్టు. వాళ్ళకి చిల్లర ఇస్తాడు, వాడు దోసుకున్న దానికి వెళ్ళి చిల్లర తోటి ఏమంటారు యొక్క భజన వాడుతున్నారు ఈ పిచ్చోళ్ళు. తెలంగాణ శాంపగడిపల్లి ఏమంటారు? బ్రిటిష్ వాడి బూట్లు నాకిన అందభక్తులు ఈ రోజు దేశభక్తి గురించి మాట్లాడుతుంటే ప్రజలందరూ నోటితో నవ్వుతున్నారు. నవ్వరా మరి? నేనేమంటున్నా, నేను దయచేసి నేను గాంధీ గారు చూపెడతా, నెహ్రూ గారు చూపెడతా, నువ్వు ఎవరైనా చెప్పు, భగత్ సింగ్ చూపెడతా, ఇది మన సుభాష్ చంద్రబోస్ గారు చూపెడతా, ఇంకెవరైనా బాలగంగాధర్ తిలక్ గారు, లేకపోతే కాంగ్రెస్ స్థాపించుకున్నారు వాళ్ళే జాతీయవాదులు. ఓకే,
ఏది పూనాలో పెడదామంటే పూనాలో ప్లేగ్ వస్తే బొంబాయిలో పెట్టుకున్నారు మొదటి సమావేశం జాతీయవాదులు. ఎవరు? బెంగాల్ యూనివర్సిటీలో చదువుకునేటువంటి విద్యార్థులు. ఓకే, డబ్ల్యూసి బెనర్జీ, ఉమేష్ చంద్ర బెనర్జీ అట్లాంటి వాళ్ళందరూ. ఓకే, సో వీళ్ళకి బీజేపీ ఆర్ఎస్ఎస్ తో హిందూ మహాసభతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తులు వీళ్ళంతా, దాన్ని వ్యతిరేకించిన వ్యక్తులు. ఓకే, సో అట్లాంటిది. సో ఇవాళ వాళ్ళు దేశభక్తి కాదు, ఎవరు ఒక్కరు వాళ్ళు చేసిన అన్ని చూపెడతానే. ఇప్పుడు నేను ఎవరెవరి పేర్లు చెప్పినో, అల్లూరు సీతారామరాజు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికి సంబంధించిన ఫోటోలు, వాళ్ళకి సంబంధించిన చారిత్రక ఆధారాలు నేను చూపెడతా. అట్లా బీజేపీ ఆర్ఎస్ఎస్ చెందిన హిందూ మహాసభ తెత్తముండ కొడుకులు ఎవరైనా సరే ఒక్క పోరాటం చేసింది స్వతంత్ర ఉద్యమంలో, బ్రిటిష్ వారిని వ్యతిరేకించింది ఒక్కటి చూపెట్టండి చాలు, ఎవరి దేశభక్తి ఏందో తెలిసిపోతుంది. దేశద్రోహులు వాళ్ళు. ఇది వాస్తవం. గాంధీని చంపిన వాళ్ళు ఇక వాళ్ళు దేశభక్తులు ఎట్లా అవుతారు? గాంధీ మీద బురద వెళ్ళేటోళ్ళు వాళ్ళు ఎట్లా దేశభక్తులు అవుతారు? ప్రపంచం అంతా వ్యతిరేకించింది. వీడు గోద్రా చేస్తే వీనికి ఏ దేశం వీసా కూడా ఇవ్వలేదు. చరిత్రను మర్చిపోకూడదు కదా. వాళ్ళు ఎట్లా దేశభక్తులు అవుతారు? వాడికి ఏదో భారతదేశం పెద్దగా ఉంది కాబట్టి, ఆ కాంగ్రెస్ వాడు ఇంతో అంత డెవలప్ చేసిండు కాబట్టి ఇక్కడ వ్యాపారాలు ఉంటాయి, వాళ్ళు తయారు చేసిన వస్తువుల సేవలు అమ్ముకోవచ్చు అని వాడు ఎవడు అధికారులు ఉంటే వాడిని దోస్తీ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు మోడీ గారు ఉన్నాడు కాబట్టి మోడీ గారితో చేస్తున్నాడు. కానీ మోడీ గారి కోసం కాదు, అది భారతదేశంలో ప్రజలకు మీద మన తరఫున వాడు ప్రతినిధిగా ఉన్నాడు కాబట్టి మనతోటి వ్యాపార లావాదేవీలు చేసుకుంటే వాడికి లాభం అవుతుంది కాబట్టి, వాడి వస్తువులు అమ్ముకోవచ్చు కాబట్టి, ఇక్కడ జనాభా 1 బిలియన్ ఎక్కువ జనాభా ఉంది కాబట్టి, సో వాడు అది వీడి ఇట్లా ఎలాంటి మూర్ఖుని వాడు ఉన్నా కానీ వాడు గౌరవం ఇస్తున్నాడు. అంత మాత్రాన మోడీ గారికి ఇచ్చినట్టు కాదు అది. నీకు వీసానే రద్దు చేసి నేను ఏ దేశపడు నువ్వు అలో చేయనోడు నిన్నెట్లా గౌరవిస్తారు అయ్యా? నువ్వు దిగిపోయినాక నీకు ఎంతమంది గౌరవిస్తారో చూద్దాం. సో తెలంగాణ శ్యామ్ పగడిపల్లి ఏమంటున్నారు? సో బ్రిటిష్ వాడిని పరమేశం ఇప్పుడు భారతీయులు విదేశాల నుండి బ్రతికొచ్చిన ఆర్యులు అని. ఆర్యులే బ్రదర్, ఆర్యులే. మన సింపుల్ గా ఆలోచించండి. భారతదేశంలో గుర్రాలు ఉండేనా? చెప్పండి దయచేసి. గుర్రాలు ఎక్కడ పుట్టినాయి? గుర్రాల చరిత్ర చదవండి. గుర్రాలు ఇప్పుడు మనం అప్పుడు ఓల్డ్ పర్షియా ఉండే, లేకపోతే అంతకుముందు వేరు పేర్లు ఉండే. ఓకే, మధ్యలో ఆటోమన్ ఎంపైర్ వచ్చింది, అంతకుముందు వేరే ఉండే అకమేడియా, ఇట్లా రకరకాల సామ్రాజ్యాలు వచ్చినాయి. ఓకే, ఏది వచ్చినా సరే ఆ రష్యా దిగువన భాగంలో, లేకపోతే నార్త్ ఇరాన్ కి పై భాగంలో, అక్కడ ఉక్రెయిన్ నుంచి మొదలు పెడితే ఇక్కడ మంగోలియా దగ్గర ఉన్నటువంటి స్టెప్పి అంటే మైదాన ప్రాంతాల్లో, అక్కడ ఏమి ఆ చలి ప్రాంతాల్లో గడ్డి తప్ప ఏమి పెరగదు, ఒక్క చెట్లు పెరిగాయి నేటికి. ఓకే, సో వాళ్ళు పశువుల మీద ఆధారపడతారు, పశువులను పెంచుకుంటారు. పశువుల యొక్క మాంసం గాని, పశువుల యొక్క పాలు గాని, పాడి గాని, వీటి మీదనే వాళ్ళ జీవనాధారం ఉంటది. ఓకే, అర్థమైందా? వాడికి ఆవు అనేది ఎందుకు శ్రేష్టమైందంటే ఆవు మీదనే, ఆవులకు భారతదేశం లేకుండే. ఓకే, ఈ గేదెలు ఉంటేనేమో కానీ ఆవులు లేకుండే భారతదేశంలో. మీరు ఏ తెల్ల దేశం అన్నా తీసుకోండి, యూరోప్ తీసుకోండి, అమెరికా తీసుకోండి, గేదెలు అంటే బర్రెలు ఉండవు. ఓకే, ఆవులే ఉంటాయి. నల్లగున్న ఆవులు కూడా ఉంటాయి, కానీ బర్రెలు నేను చూడలేదు. ఓకే, అర్థమైందా? ఆవులు ఉన్నాయి. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఆవు మన భారతదేశంది కాదు. వాడికి ఆవు ఎందుకు మాత అయింది అంటే ఆవు మీదనే వాడి జీవనాధారం ఆధారపడ్డది. వాడికి పొద్దుగాలేస్తే పాలు కావాలి. ఓకే, వాడి యజ్ఞం చేయడానికి పిడకలు కావాలి. తర్వాత వాడికి ఆవు యొక్క నెయ్యి కావాలి యజ్ఞం చేయడానికి. కాబట్టి వాడి జీవనమే ఆవు బేస్డ్ గా చేసుకున్నాడు. ఆవు మాంసం కావాలి. సో ఆవే వానికి మాత అయింది. ఎందుకంటే ఆవు లేకపోతే అక్కడ జీవనాధారం లేదు, అక్కడ పంటలు వండవు. నేటికి మీరు వండి. సో వింటర్లో ఒక దగ్గర ఉంటారు, సమ్మర్లో ఒక దగ్గర ఉంటారు. ఎందుకంటే అక్కడ గడ్డి ఆ సీజన్ దాటితే మళ్ళీ అక్కడ గడ్డి ఉండదు, అక్కడ గడ్డి అయిపోతుంది పశువులు తినడం. అయిపోయినాక అక్కడ గడ్డి మళ్ళీ మొదలవాలంటే టైం పడుతుంది 6 నెలల్లో. సో కాబట్టి ఏం చేస్తాడు వాడు? కొత్త జాలకు పోతాడు. దేశ దిమ్మర్లు అంటారు. ఓకే, నొమాడ్స్ అంటారు. ఇప్పటికి ఉన్నారు. సో ఆ నొమాడ్స్ ఆ స్టెప్పీ ప్రాంతాల్లో, ఆ మైదాన ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు. వాడు యజ్ఞం యాగం ఎందుకు చేసిండు? వాడికి వర్షం పడాలి, ఇంకోటి కావాలంటే వానికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. కాబట్టి పైకి చూసిండు, పైన దేవుళ్ళు ఎవరో ఉన్నారని వాడు ఊహించుకొని వాళ్ళు ఏదో ఇవ్వాలంటే నేను వాళ్ళకి నచ్చినవి ఏమన్నా, వీనికి నచ్చినవి వాళ్ళకి నస్తాయి అనుకొని వీడు ఏం చేసిండు? ఆ మంటలు వేస్తే అవి పైకి పోతాయని వీని ఆలోచన. అందుకని ఆ మంటలు వేయడం స్టార్ట్ చేసిండు. దాన్నే యజ్ఞం అని పెట్టిండు. దాంట్లో యజ్ఞం అని చెప్పి వీనికి నచ్చిన ఎన్ని వేసుకుంటూ వేయండు. లాస్ట్కి పశువులు కూడా వేసిండు. వ్యవసాయం చేయడానికి పశువులు లేని స్థాయికి తీసుకొచ్చిండు. అంత దుర్మార్గుడు. కాబట్టి ఈ యుద్ధాలు చేసుకున్నాడు, లేకపోతే ఈ యజ్ఞయాగాల పేరు మీద ఈ యొక్క ఏమంటారు అన్ని నాశనం చేసుడు, ఇవన్నీ భారతదేశం లేవు. అగ్ని మొక్క భారతదేశం లేదు. నేటికి జొరాస్ట్రియన్లు మొక్కుతారు, పార్సీలు అంట మనం. జొరాస్ట్రియన్లు నేటికి మొక్కుతారు అగ్ని, సూర్యుని మొక్కుతారు. ఇవన్నీ లేవు మన దగ్గర. ఇక్కడ మూలవాసులు శ్రమణ పరంపర అని చదవండి, మీరు అజీవకాలు చదవండి.
ఓకే, ఇక్కడ బుద్ధిజం అనేదే ఉంది. ఇక్కడ బుద్ధిజీవులుగానే బతికిరు వాళ్ళు. మన యొక్క ఏది శాంతిని కోరుకున్నారు. దిస్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ బుద్ధ. అర్థమైందా? సో 13వ శతాబ్దం దాకా బుద్ధిజం చాలా గణనీయంగా వర్ధిల్లింది భారతదేశంలో. అర్థమైందా? ఎట్లయితే కాన్స్టాంటైన్ అనే ఆయన క్రిస్టియానిటీని ఇంకో స్థాయికి తీసుకుంటా రోమన్ చక్రవర్తి, అదే విధంగా బుద్ధుడు చనిపోయిన ఒక 200-300 సంవత్సరాల తర్వాత, ఆయన 600 సంవత్సరాలు అయితే 560 అంతన ఉంది. సో అరౌండ్ 600 BCE అయితే ఈయన ఒక అరౌండ్ 250 BCE ఆ ప్రాంతంలో అశోకుడు అనే రాజు చక్రవర్తి, ఆ మౌర్య చక్రవర్తి, ఆయన బుద్ధిజాన్ని ఇంకో లెవెల్కి తీసుకుపోయిండు. అర్థమైందా? సో ఆ తర్వాత ఈవెన్ కనిష్కులు, తర్వాత బెంగాల్లో పాలా సామ్రాజ్యం. సో హుయాన్ సాంగ్ అనేట వచ్చిండు, పాహియాన్ అంటే వచ్చిండు. వాళ్ళు 7వ శతాబ్దము ఇంకో అట్లా. సో 12-13వ శతాబ్దం దాకా బుద్ధిజం, ఎందుకంటే మన దేశంలో హైయెస్ట్ పీక్ ఉండే కాబట్టి ఇక్కడ నుంచి మన యొక్క పక్క రాజ్యాలకు పోయింది. శ్రీలంకకి సిలోన్ అంటారు, శ్రీలంకకి, ఇప్పుడున్న కంబోడియాకి, లావోస్ కి, థాయిలాండ్ కి, పక్కన చైనాకి, ఈ దేశాలన్నిటికీ ఇక్కడ ఉండే కాబట్టి ఇప్పటికి వాళ్ళు ద ల్యాండ్ ఆఫ్ బుద్ధ అని ఇప్పటికి వచ్చి విజిట్ చేసిపోతారు ఆ దేశాలకు చెందిన వాళ్ళు. అర్థమైందా? సో ఇప్పుడు ఎట్లయితే కొంతమంది మక్కాకో, కొంతమంది రోమ్కో పోతారో, అట్లా చాలా మంది బుద్ధిస్టులు అక్రాస్ ద వరల్డ్ బోధ్గయకు కానీ, సారనాథ్కి కానీ, కుషినగర్ కానీ, లేకపోతే లుంబినికి కానీ నేటికి విజిట్ చేస్తారు. సో అట్లాంటిది ఈ ముండా కొడుకులు వీని యొక్క యజ్ఞాలు యాగాలు కొంచెం చెత్తను తీసుకొని వచ్చి ఇదంతా ఇవాళ హిందూయిజం అంటుందంతా బుద్ధిజం. ఫస్ట్ తెరావాద బుద్ధిజం ఉండే, అందులో ఏమంటారు, బుద్ధుని యొక్క విగ్రహారాధన లేకుండే, బుద్ధుని యొక్క వెంట్రుకలు లేకపోతే గోర్లు ఇవన్నీ చిన్న పెట్టి ఒక కేసులో పెట్టి ఆ చైత్యాలను కట్టిరు. ఓకే, ఇప్పుడు పాత ఓల్డ్ నువ్వు చైత్యాలకు పోతే, ఇప్పుడు సారనాథ్ లాంటి ప్లేస్కి పోతే నీకు బుద్ధునికి విగ్రహాలు ఉండవు. ఓకే, అల్లికలు ఇట్లా ఉంటది. తర్వాత ఏమైంది, అరే అందులోనే డివిజన్స్ వచ్చినాయి. అరే బుద్ధుడికి రూపం ఉంటేనే మనకు తొందరగా ప్రజలు కనెక్ట్ అవుతారని చెప్పి అలా దీన్ని హీనయానం అంటారు, లేదంటే తెరావాదం అంటారు. ఓకే, ఇప్పటికీ తెరావాద బుద్ధిజం కంబోడియా లాంటి దేశాల్లో నేటికి పాటిస్తున్నారు. ఓకే, సో తర్వాత ఈ యొక్క మహాయానం వచ్చింది, అంటే బుద్ధుడి విగ్రహం వచ్చింది. ఓకే, రూపం వచ్చింది. ఇప్పుడు రాజగృహ అంటున్నాం కదా బీహార్ లో, అక్కడ మొదటి బుద్ధిస్ట్ ఏమంటారు వాళ్ళ యొక్క సమావేశం జరిగింది బుద్ధిస్టులది సో అట్లా ప్రపంచ యాత్రికులు వచ్చేవాళ్ళు. అంత విరాజం వెళ్ళింది. సో ఆ విధంగా ఈ విగ్రహాల కాన్సెప్ట్ వచ్చింది. ఇప్పుడు మనం హిందూ విగ్రహాలు అంటున్నాం కదా, అన్ని అట్లనే ఉన్నాయి. దాంట్లో ఓన్లీ బుద్ధుని విగ్రహం తొలగించారు అంతే, మిగతా అన్ని అట్లనే ఉన్నాయి. ఇప్పుడు చెప్తున్న దేవి దేవతలు అందరూ ఈ ఆర్యుల దాంట్లో లేవు ఇవన్నీ. అర్థమైందా? సో ఆ తర్వాత మీరు చదవండి, మీకు కరెక్ట్ గా బుద్ధిజం గురించి చదువుకోవాలంటే శ్రీలంకకు వండి, లేకపోతే అనురాధపురం వాజ్ దేర్ ఒరిజినల్ క్యాపిటల్ బుద్ధిజం. వాళ్ళు చాలా పెద్ద బుద్ధిస్ట్ టెంపుల్ ఉంటుంది. సో అంకోర్ వాట్, అది ప్రపంచంలోనే పెద్ద యునెస్కో టెంపుల్, అది అందరికి తెలిసిందే. సో వాట్ అంటే టెంపుల్ వాళ్ళ భాషలో. ఓకే, కంబోడియాలో. సో అట్లా మీరు పోండి. ఓకే, మీరు బుద్ధిజం గురించి పూర్తిగా చదవండి. అక్కడ ఇంకా ఒరిజినల్ స్క్రిప్చర్స్ కానీ ఒరిజినల్ అన్ని ఇప్పటికీ దాగి ఉన్నాయి. ఓకే, కాబట్టి బుద్ధిజం గురించి పూర్తి అవగాహన వస్తుంది. ఆ తర్వాత ఈ యొక్క ఈస్టర్న్ చైనా లేదంటే వెస్టర్న్ ఇండియా, ఈస్టర్న్ ఇండియా, సో లద్దాఖ్ ఈ ప్రాంతంలో ఏమంటారు ఈ కల్ట్ కల్చర్ వచ్చింది. అంటే కల్ట్ అంటే ఏమంటారు ఈ తంత్రాలు గింత్రాలు అంటారు కదా. సో దాన్ని వజ్రయాన బుద్ధిజం అంటారు. ఇట్లా 3 పాయలుగా విడిపోయింది అన్నట్టు బుద్ధిజం. సో దిస్ ఇస్ ల్యాండ్ ఆఫ్ బుద్ధ. దీన్ని హిందూ అని ఎందుకన్నారంటే, ఆ పర్షియన్ వాళ్ళు ఎప్పుడైతే భారతదేశం రావాలంటే ఈ యొక్క సింధు నదిని దాటుకొని రావాలి. ఓకే, వాళ్ళు ఇప్పటికి మీరు పర్షియాకు వండి మనం ఎస్తోడు వాళ్ళకేటి అన్ని వాళ్ళు ఎస్తోడు వాళ్ళకుతారు. ఓకే, సో కాబట్టి అది హిందూ నదిని దాటుకొని రావాలి కాబట్టి అది హిందూస్థాన్ అని పర్షియా వాళ్ళు పెట్టిన పేరు భారతదేశానికి. వీడి సనాతన చెత్త ఏంది అనేది కానీ ఆ చెత్తని ఒక 1% యాడ్ చేసి ఇందులో హిందూయిజంలో ఈ హిందూ దేవుళ్ళని, ఈ బుద్ధ దేవుళ్ళన్ని లేకపోతే హిందూ దేవుళ్ళన్నిటిని వాడి సనాతన చెత్తని యాడ్ చేసి అంటే దాన్ని క్లియర్ చెప్పాలంటే ఈ బుల్డోజ్డ్ అంటే మన ఇంటిని వాడి పేరు పెట్టుకున్నాడు అన్నట్టు అంతే. వాని 1% చెత్త యాడ్ చేసి యాగాలు యాడ్ చేసి. సో కరెక్ట్ గా వీని ఆర్యుల చరిత్ర అర్థం కావాలంటే మీరు జొరాస్ట్రియనిజం చదవండి, పూర్తిగా అర్థమవుతుంది. అవస్థ అనేది ఉంటుంది, డిట్టో సంస్కృతే, చాలా పదాలు కూడా సేమ్ ఉంటాయి. బ్రిటిష్ వాడిని పరమేశం ఇప్పుడు భారతీయులు విదేశాల నుంచి బతికొచ్చిన ఆర్యులు అని
ఈ దేశ రాజ్యాంగం, ఈ దేశ వాడు ఆర్యుడు ఆధిపత్యం చేస్తుండి ఇక్కడి మూలవాసుల మీద. సింపుల్. సురాపానం తాగిన వాళ్ళు సురులు, సురాపానం వద్దు అన్న వాళ్ళు అసురులు, మూలవాసులు. సింపుల్. తెల్లతోలు ఉంటే వాడు గొప్పోడని వాడు ప్రకటించుకున్నాడు. తెల్లతోలున్నోడు ఆధిపత్యం చేయడానికి, నల్లతోలు ఉన్నటువంటి శ్రమ చేస్తున్నటువంటి ఎండకెక్కు ఉండేటువంటి ఈ మూలవాసులు నల్లతోలు ఉంటది కాబట్టి వీడిని ఆ యొక్క నీచంగా చూడడం, రాక్షసులు అనడం, అసురులు అనడం మూర్ఖత్వం చేసిండు వాడు దుర్మార్గుడు. కేవలం ఆధిపత్యం తప్ప ఇక్కడ ఏమీ లేదు. సింపుల్. సో ఈ దేశ మూలవాసులు ఇప్పుడు మీరు ఛత్తీస్గఢ్ అడవుల్లో పోతే వాళ్ళ పేర్లన్నీ అసురు అని ఉంటాయి వాళ్ళకి, చాలా మందికి, ఆ అడవి బిడ్డలకి. ఓకే, సో ఎందుకుంటాయి ఆలోచించండి. సో అసురులు అంటే ఎవరో కాదు, మన మూలవాసులనే వాడు పెట్టిండు ఆర్యుడు. మూలవాసులు ప్రమాదంలో పడ్డారు కూడా. పడుతూనే ఉన్నాం, ఏం చేద్దాం, కొట్లాడుతూనే ఉండాలి, తప్పదు. తెలంగాణ శ్యామ్ పగడిపల్లి ఏమంటారు కదా, గుజరాత్ మార్వాడి వాళ్లకు రాజస్థాన్ లో ఒక ఓటు ఉంటుంది, తెలంగాణలో ఒక ఓటు ఉంటుంది. దేశంలో నరేంద్ర మోడీ గారు ఏ పౌరుడికైనా ఒకే ఓటు ఉండాలి అంటున్నారు. అదే వాళ్ళకి అదే నాకు ఎక్కడ బాధ అవుతుంది అంటే, ఎంత కిరాతకుడి కూడా ఎక్కడో చోట వాని లోపల 1% అన్న మంచితనం ఉంటదేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే 100 నేరాలు చేసినప్పుడు కూడా వాని తల్లిని ప్రేమిస్తాడు. ఓకే, వాని కొడుకునో బిడ్డనో ప్రేమిస్తాడు. వాడు నేరం చేసినోడు వాని కొడుకో బిడ్డనో మళ్ళీ నేరస్తుడు కావాలని కోరుకోడు. ఓకే, వాడు విధి లేని పరిస్థితుల్లో చేసి ఉంటాడు. సో అట్లా అంత దుర్మార్గులు కూడా వాని లోపల ఎంతో కొంత 1% అన్న మంచితనం ఉంటుంది. కానీ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళలో మాత్రము ఈ ముండా కొడుకులలో 1% కాదు కదా, 0.0% కూడా ఉండదు. డబ్బుల కోసము, మోసం చేయడం కోసము, గెలవడం కోసము ఎంత నీచానికైనా దిగజారుతారు, ఎన్ని అబద్ధాలైనా ఆడతారు, ఎంతమందినైనా చంపడానికి ఒక్క నిమిషం వెనకాడదు. అందుకే వాళ్ళని ఏమంటారు, మూర్ఖులే అంటారు, ఇంకేమంటారు. ఒకే ఓటు ఉండాలి అంటున్నాడు. కానీ ఈ విధవలు కాదు, ఇప్పుడు ప్రజలని మోసం చేస్తున్నావు, మీడియాని కంట్రోల్ చేస్తున్నావు, సోషల్ మీడియా చెత్త నింపుతున్నావు, మతం చుట్టూ తిప్పుతున్నావు, ఇవన్నీ సరిపోవా? మరి ప్రతిపక్ష పార్టీలను అరెస్ట్ చేసుడు ఎందుకు? ప్రతిపక్ష పార్టీలో ఉన్న వాళ్ళు అవినీతి పరులైతే నీ పార్టీలు ఎందుకు జాయిన్ చేసుకున్నాడు? ఈ సిబిఐ ఈడీలను బీజేపీ అనుబంధ సంస్థలు ఎందుకు వాడు? సార్ పేరు మీద మోసం చేసుడు ఎందుకు? నీకు ఎవరైతే ఓట్లు లేరనుకుంటే వాళ్ళ ఓట్లు చెల్లకుండా చేసుడు ఎందుకు? నీకు లేని వాళ్ళకి ఫేక్ ఓట్లు ఎందుకు యాడ్ చేసుకున్నాడు? ఎక్కడి నుంచో మీ బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి పైసలు ఇచ్చి తెప్పించి ఓట్లు వేయించడు ఎందుకు? నువ్వు నీతిపరుడు అయితే, నీ సిద్ధాంతం కరెక్ట్ అయితే ప్రజలు నీకు ఓటేయాలి కదా. నువ్వు రామ మందిరం, బాబరీ మసీద్ గులగొట్టినప్పుడే ఓట్లు వాడాలి కదా. ప్రజలు ఓట్లు వేస్తలేరు, మోసం చేస్తున్నావు అనేది నీ అంతరాత్మకు తెలుసు. 14 రాష్ట్రాల్లో బీజేపీ రాకముందు 14 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలో చెందిన ప్రభుత్వాలని ఎందుకు కూలగొట్టినావు? ప్రజలు ఓట్లేస్తే గెలవలేదు, ప్రజలు ఓట్లేసి గెలిచిన ప్రభుత్వాలను ఎందుకు కూలగొట్టినావు? అక్కడ ఉన్న వాళ్ళ నాయకులను ఎందుకు ఎత్తుకుపోయినావు? ఎందుకు సిబిఐ ఈడీ చూపెట్టి ఇది చేసినావు? అంటే నీకు గెలిచే సత్తా లేదని అర్థమే కదా, ప్రజలు ఓట్లేస్తలేని అర్థమే కదా. మోసం చేయడానికి ఎన్నికలు ఎందుకు? మరి గెలిచిన సంకల్పం కుదుకునేది ఎందుకు? అందుకే అంటున్నా, మీరు మనుషులు కాదు. అక్కడికి వెళ్ళి నరేంద్ర మోడీ గారికి ఓటు వేసి వస్తారు. ఇక్కడికి వచ్చి కొందరున్నారు బ్రదర్, అక్కడ కూడా కొట్లాడుతున్నారు. రాజస్థాన్ లా, గుజరాత్ లో కూడా కొట్లాడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ మూర్ఖులను నచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ పిచ్చినా కొడుకులు కొంతమంది ఉంటారు, ఇక రాజాసింగ్ లాంటి వాళ్ళు పిచ్చినా కొడుకులు. నార్త్ ఇండియాలో ఎక్కువ కొట్లాడుతారు ఈ మధ్య కాలంలో. తెలంగాణ శ్యామ్ పగడిపల్లి ఏమంటారు బ్రదర్, మల్లికార్జున ఖర్గే గారికి కుల వివక్షత ఎదురైంది. ఈ విషయం నరేంద్ర మోడీ గారికి కూడా తెలుసు, కానీ ఖండించలేదు. దేశంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికే ఈ గతి పట్టింది అని అంటే ఇంకా సామాన్యమైనటువంటి జనాల పరిస్థితి ఏంటి? గ్రామాల్లో అన్నగారు ఇది 80 ఏళ్ల స్వాతంత్రం అని మనం గర్వపడుతున్నాం, కానీ బ్రిటిష్ వాడి రూపంలో మన దేశంలో బతికే ఉన్నాడు. ప్రజల మధ్య కులమత గొడవలు సృష్టించడానికి. టోటల్లీ బ్రదర్, టోటల్లీ. సో అంతేందు ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడు ఏది ఐ అండర్స్టాండ్, ఓకే. కానీ ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడు ఉన్న ఆయనని ఒక్కడే ఒకటి దళితుడు ఆయన బంగారు లక్ష్మణ్ ₹1,00,000 లంచం తీసుకున్నాడు అని చెప్పి ఆయన తెహల్కాన్ ఏదో అని చెప్పి ఆయన ఏం చేసిరో మనం చూసినాం. మళ్ళీ తర్వాత ఇంకో దళితుడు ఎప్పుడైనా అయిందా? పోనీ దేశం లెవెల్ కాదు, రాష్ట్ర స్థాయిలో అయిందా? ఇంకో బాపన్న తీసుకొచ్చి పెట్టిర్రు. మున్నూరు కాపాడు ఉండే మున్నూరు కాపాడు తీసేసి బాపన్న పెట్టిర్రు. మాదిగాని పెట్టమాను, మందకృష్ణ మాదిగాని చేయమని, వాడు బాగా సపోర్ట్ చేస్తుండు కదా, చేయమని చూద్దాం. చెయ్యరు. మాదిగోని కిందనో లేకపోతే దళితుని కిందనో వాళ్ళు పనిచేయడానికి వీళ్ళు మా కాళ్ళ కింద ఉండేటువంటి ఇలా మా కాళ్ళ కింద ఉన్నోడు చెప్తే మేము వింటామా అని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు
కులం పేరు మీద దూషి కాంగ్రెస్ వాడే తెచ్చిండు ఆ చట్టం, అట్రాసిటీ చట్టం. లేకపోతే కులం మీద అదొక తిట్టు, మాదిగా మాల అనేది ఒక తిట్టు, అది ఒక నా చిన్నప్పుడు. సో అట్లాంటి భావజాలం ఉన్న వాళ్ళు ఇప్పుడు పార్లమెంట్ ఓపెనింగ్కి ఎవరు వచ్చారు? బ్రాహ్మణులే కదా మొత్తం కాషాయం వేసుకొని. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడైనా చిన్నజీఆర్ అంటే ఆయన, ఈవెన్ కేసీఆర్ అనే ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే ఆయన చిన్నజీఆర్ కాలు మొక్కిండు, గోదావరి జిల్లా టైపిస్ట్ అయిన బ్రాహ్మణ్కి. అట్లనే రేవంత్ రెడ్డి గారు మొక్కిరు. కానీ చిన్నజీఆర్ అంటే ఆయన ఇంకో బ్రాహ్మణి కాలు మొక్కం కూడా నేను చూడలే. అంటే అర్థం చేసుకోండి, చిన్న పోరాడైన బ్రాహ్మణుడు కూడా వేరే వాళ్ళ కాలు మొక్కడు. అంటే ఎందుకని? వాడు రాసుకున్నాడు ఆర్యుణ్ణి అంటే గొప్పవాడిని అని రాసుకున్నాడు. వాడు గొప్పవాడు అందరి చేత కాలు మొక్కించుకుంటాడే వాడు మొక్కాడు. వెరీ అన్ఫార్చునేట్. సో అయితే వాడు వచ్చేటప్పుడు వాళ్ళ స్త్రీలను తెలియదు కాబట్టి స్త్రీలను కూడా సూత్రులు అన్నాడు. సో బ్రిటిష్ వాడు ఇంకా బీజేపీ వాడి రూపంలో కరెక్ట్ బ్రదర్. బీజేపీ వాడి దేశంలో, బ్రిటిష్ వాడి దేశంలో ఏమన్నా వదిలేసిపోయిండు మనకి అంటే వాడి వారసులైనటువంటి బ్రిటిష్ జనతా పార్టీని. ఇది 100,000% వాస్తవం. వాడు కులాల మధ్య గొడవ, మతాల మధ్య గొడవ పెట్టిండు, వీడు అదే పెడుతున్నాడు. ఎందుకంటే టు డిస్ట్రాక్ట్, అంటే వీడి యొక్క దోపిడి నుంచి ప్రజల్ని డిస్ట్రాక్ట్ చేయడానికి పెడుతున్నాడు. ఓకే, వాడు సంపద దోసుకున్నాడు, వీడు సంపద దోసుకుంటున్నాడు. వాడు ఏది అభివృద్ధి చేయలేదు, వీడు అభివృద్ధి చేస్తలేడు. సో బ్రిటిష్ వాడికి పూర్తిగా నకలు వాళ్ళ యొక్క వారసుని ఎవరు వదిలేసిండు. ఇప్పుడు ఇన్ని దేశాలు తిరిగిండు, వాళ్ళకి సేవ చేసి వచ్చిండు, వాళ్ళకి డీల్స్ ఇచ్చిండు తప్ప మనకి చేసింది ఏమీ లేదు. కాబట్టి వాడు బ్రిటిష్ వాడు వాళ్ళ యొక్క వారసును వదిలేసిపోయిండ్రు అంటే బ్రిటిష్ జనతా పార్టీని వాళ్ళకి మెర్సీ పిటిషన్ రాసినోని వానికి బానిసత్వాన్ని చేసిన మూర్ఖులని. సంత్ కుమార్ రాజా సాబ్ నమస్తే బ్రదర్, నమస్తే. చెప్పురా నాయన. ఇప్పుడు నేను ఫ్యాక్ట్స్ చెప్పినప్పుడు నువ్వు ఇప్పుడు రాజేష్ అంటే ఉన్నాడు, నీ బొంద అంటున్నా. నా బొంద ఓకే అగ్రీ చేస్తా. ఓకే, నా బొంద సరిపోదు కదా. బొంద ఎందుకంటున్నావు ఆ కారణం చెప్పొచ్చు కదా. నేను ఏం తప్పు చెప్పినో చెప్పొచ్చు కదా. మీ సావర్కర్ ఎక్కడ బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసిండో చూపెట్టవచ్చు కదా. మేము నోరు మూసుకుంటాం కదా. నువ్వు వీడియో చూపెట్టు, ఇంకోటి చూపెట్టు. మీ ఎడ్గేవాకర్ ఎక్కడ పోరాటం చేసిండో, మీ గోల్వాల్కర్ ఎక్కడ పోరాటం చేసిండో చూపెట్టరా అయ్యా. ఎందుకు ఇంక్లూడింగ్ బ్రిటిష్ వాడు కూడా ఒకసారి వీళ్ళని బ్యాన్ చేసిండు పంజాబ్లో, ఇది ఆర్ఎస్ఎస్ ని. తర్వాత స్వతంత్రం వచ్చినాక 3 సార్లు బ్యాన్ అయింది. తర్వాత ఏంది ఇదంతా తలకాయ నొప్పి అని చెప్పి వాడు రిజిస్టర్ కూడా చేసుకోడాడు. అందరు లెక్కలు అడుగుతాడు సిబిఐ ఈడీ అని. ఆర్ఎస్ఎస్ కి అడగడానికి వానికి రిజిస్టర్డ్ లేనే లేదు. వానికి ఎవరు డబ్బులు ఇస్తుండు, ఎక్కడికి పోతున్నాయి, ఏంటిది ఎవరిని తెలియదు ఇప్పటికీ. ఎందుకంటే దే డిడ్ నాట్ రిజిస్టర్. ఎన్జిఓ పెట్టుకోవాలన్నా, చిన్న కంపెనీ పెట్టుకోవాలన్నా, చిన్న వ్యాపారం చేయాలన్నా వాడు రిజిస్టర్ చేసుకోవాలి, వాడు ట్యాక్స్ కట్టాలి. ఆర్ఎస్ఎస్ కి ట్యాక్స్ లేదు, రిజిస్టర్ లేదు, కానీ ఆర్ఎస్ఎస్ నడుస్తుంది. దాంట్లో 28 విభాగాలు ఉంటే నడుస్తుంది, అంత ఓవరాల్ గానే. అంటే ఎంత ద్రోహమో మీరు ఆలోచించండి, ఎంత మూర్ఖుడో మీరు ఆలోచించండి. మనకి ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవ్రీథింగ్ ఓవరల్లీ. అడైతే నిన్న ఒక ఆయన చెప్తుండే కదా, యశ్వంత్ సహదేవ్ షిండే అనేట ఆయన ఆర్ఎస్ఎస్ లో పనిచేసిండు. వీళ్ళకి బాంబులు పెట్టే ట్రైనింగ్ కూడా ఇచ్చారు. 2001 తర్వాత భారతదేశం జరిగిన దాదాపు అన్ని దాడుల్లో ఆర్ఎస్ఎస్ పాత్ర ఉంది అని చెప్తున్నాడు ఆయన. ఎక్కడ ట్రైనింగ్ ఇచ్చారు, ఆ కోర్టుకు డాక్యుమెంట్ సబ్మిట్ చేసిండు. అందులో కూడా ఉన్నాయి అన్ని, ఎవ్రీ డీటెయిల్. ఆయన ఎక్కడ తీసుకుపోయారు, ఎక్కడ ట్రైనింగ్ ఇచ్చారు అనేది. ఎవరు నిజం చెప్తే వాళ్ళని ఇబ్బంది పెట్టాడు, చంపేశాడు. మూర్ఖులు. ఎవరు? తెలంగాణ శ్యామ్ పగడిపల్లి. కిషన్ రెడ్డికి, బండి సంజయ్కి, నరేంద్ర మోడీ గారికి, జాతీయ గీతానికి, జనగణ గీతానికి తేడా తెలియదు. వీళ్ళకి ఏది రాదు, చదువుకోని తంబాకు బ్యాచ్ వీళ్ళంతా. పోనీ వాళ్ళ బీజేపీకి సంబంధించిన ఏదైనా వాడమని చూద్దాం. ఇలా వందే మాతరం అంటారు కదా, వందే మాతరాన్ని తప్పులు లేకుండా పాడమని చూద్దాం. లేదు వాళ్ళ బీజేపీకి సంబంధించిన ఉంటాయి కదా, సదా వత్సలే అనేది పెడతారు కదా, అవి వాడమని చూద్దాం. వాళ్ళకి ఏది రాదు, దోచుకోవడం తప్ప, అబద్ధాలు చెప్పడం తప్ప. తంబాకు బ్యాచ్, జర్దా బ్యాచ్ వీళ్ళంతా. ఇంకా జాతీయ గీతం అనేది చాలా పెద్ద విషయం అది. ఓకే, ఆ జాతీయ గీతం కూడా ఎవరు రాసిండ్రు? రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిండు. ఎందుకు రాసిండు ఆయన? అది వేరే, ఆ సందర్భం వేరు, అది వేరు. అది భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో పోరాటంలోకి వచ్చిన ఆ యొక్క అందులోకి వచ్చినాయి ఇవి. ఓకే, బెంగాల్లో ఎక్కువ ఉండే, ఎందుకంటే బెంగాల్లో చదువుకున్న వాళ్ళు కానీ, చైతన్యం కానీ, ఫస్ట్ బ్రిటిష్ వారికి మొదటి క్యాపిటల్ కానీ, బ్రిటిష్ వారు మొదటగా వాళ్ళ యొక్క సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసింది ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా కానీ, ఎవ్రీథింగ్ వాజ్ ఇన్ బెంగాల్. ఓకే, సో మొఘళ్ళ కాలంలో కూడా రిచెస్ట్ యొక్క ఏది ప్రావిన్సెస్ లేదా సుబాలు ఏవిరా అంటే ఒకటి హైదరాబాదు, ఇంకోటి బెంగాల్. ఓకే,
సో కాబట్టి బెంగాల్ హ్యాడ్ ఏ రిచ్ హిస్టరీ. బెంగాల్ తర్వాత అంత రిచ్ హిస్టరీ ఉంది. తర్వాత మన యొక్క నిజాం హైదరాబాద్ కానీ లేకపోతే మద్రాసు కానీ తమిళనాడు. ఓకే, తర్వాత కర్ణాటక కూడా వస్తుంది, మైసూర్, తర్వాత బాంబే. ఇది జనగణమన గేయానికి తేడా. ఈ జనగణమన అనేది చాలా పెద్ద విషయం, అది చాలా పెద్ద విషయం. సో జనగణమని కాంగ్రెస్ తెలియదు అయ్యా, కాంగ్రెస్ సంబంధం లేదు. జనగణమన కానీ వందే మాతరం కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధమే లేదు. ఓకే, అది స్వతంత్ర ఉద్యమంలో భాగంగా బంకిం చంద్ర చటర్జీ అంటే ఆయన కానీ రవీంద్రనాథ్ ఠాగూర్ అంటే ఆయన కానీ రాసిండ్రు. ఆ యొక్క అది జలియన్ వాలా బాగ్ ఉదంతం జరిగినప్పుడు ఆయనకు బ్రిటిష్ వాడిచ్చినటువంటి సర్ అనే దాన్ని కానీ ఆ యొక్క నోబెల్ పీస్ ప్రైజ్ కింద వచ్చిన డబ్బులు కానీ అవన్నీ సర్ అనే దాన్ని తిరస్కరించండి ఆయన, ఎవరు మన యొక్క రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఓకే, ఆయనకు వచ్చిన డబ్బులను కూడా పంచిపెట్టాడు, విశ్వభారతి ఏదో పెట్టాడు ఆయన, ఎవరు రవీంద్రనాథ్ ఠాగూర్. సో అట్లా ప్రతి ఒక్కరూ వాళ్ళ తోచిన స్థాయిలో వాళ్ళు దేశం కోసం కొట్లాడినరు, పోరాటం చేసినరు, లేకపోతే వాళ్ళు త్యాగం చేసినరు. కానీ ఒక్క బీజేపీ ఆర్ఎస్ ఉండే కొడుకులు ఏమీ చేయలే నేటికి, వాళ్ళు దేశభక్తులంట. సో ఎంతసేపు హిందూ ముస్లిం నాటి నుంచి నేటి వరకు అదే లొల్లి. గేయం వేరు, అది రాసిన వాళ్ళ పేర్లు కూడా తెలియదు. ఇది మన కరెక్ట్ కదా శ్యామ్. సో మూర్ఖులు అన్నట్టు, మూర్ఖులు. ఎవరు? తెలంగాణ శ్యామ్ పగిడిపల్లి. జాతీయ జెండాను అవమానించాడు ఈ రోజు మన ప్రధానమంత్రి మోడీ గారు. ఆయనకి ఏం తెలుసు? ఎవరో ఇచ్చిర్రు వేసుకున్నాడు అంతే. ఈ డస్ నాట్ నో ఎనీథింగ్ అబౌట్ ఎనీథింగ్. అంటే దేని గురించి కనీస అవగాహన లేదు అంతే. మహమ్మద్ ఇక్బాల్ ఏమంటున్నారు బ్రదర్? అన్న ఆర్యులు అంటే ఎవరు, ద్రవిడులు అంటే ఎవరు, ఈ మూర్ఖులకు వివరంగా చెప్పు అన్న. అప్పుడైనా వీళ్ళకు జ్ఞానోదయం అవుతుంది. వీళ్ళకి ఈ విషయం తెలిస్తే హిందూ ముస్లిం అని విభజించి పరిపాలిస్తుందో ఎవరో ఈ వెధవలకు తెలుస్తుంది. ద్రవిడులు అంటే ఈ యొక్క దక్షిణ భారతదేశం. ఓకే, డక్కన్ అంటే సౌత్ అని అర్థం. ఓకే, సో ఈ యొక్క ద్రవిడ్ అన్న అదే అర్థం. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి మూలవాసులు యొక్క ద్రవిడియన్లు, లేదంటే ఇక్కడ మూలవాసులు హిందువులు, ఇదంతా. ఓకే, ఆర్యులు అంటే ఇప్పుడు ఇరాన్ పేరుందా? ఇరాన్ అంటే ఏంది? ఆర్య అని అర్థం. నేను చెప్పింది వినకండి, మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, చాట్ జీపీటీలో కొట్టండి, ఎక్కడైనా కొట్టండి. ఇరాన్ అనేది ఇరాన్ కాదు అంతకుముందు పేరు. ఇరాన్ అనేది ఒక 1960s ఒక 40-50 ఏళ్ల కింద వచ్చిన పేరు అది. అంత ఎప్పుడైతే ఈ ఏమంటారు ఈ వెస్టర్న్ సంబంధించిన వాళ్ళతో ఆయన పేరు ఉంది మర్చిపోయినా. ఇరాన్ కు ప్రెసిడెంట్ ఉండే, అమెరికా అనుకూలంగా ఉన్నాడని ఆయన తీసేసి మళ్ళీ వీళ్ళు వచ్చారు, ఏది ఇప్పుడు ఉన్నటువంటి వీళ్ళు. సో అయితే ఆ క్రమంలో ఒక 40-50 ఏళ్ల కిందనే వచ్చింది ఈ ఇరాన్ అని పెట్టుకున్నారు వాళ్ళు. ఇరాన్ అంటే ఆర్యులు అని అర్థం. సో ఆర్యులు అంటే గొప్పవారని అర్థం. ఓకే, సో అంతకుముందు దాని పర్షియా ఉండే. సో ఆర్యులు వాళ్ళు ఎవరంటే ఇప్పుడు మీరు ఈ పాకిస్తాన్ పైన కానీ ఆఫ్ఘనిస్తాన్ పైకి పోతే ఇక్కడ ఉక్రెయిన్ నుంచి మొదలు పెడితే, ఆ బల్కన్ కంట్రీస్ నుంచి మొదలు పెడితే ఇక్కడ యమ్నాయ కల్చర్ ఇది అంటారు కదా, ఏ పేరు పెట్టినా గానీ అక్కడ స్టెప్ ఈ మైదాన ప్రాంతాలు రష్యా కింది భాగంలో ఉన్నటువంటి, అంటే వెనకట ఒకప్పుడు రష్యా నుంచి వచ్చి ఉంటారు, అక్కడ నుంచి కిందికి వచ్చిర్రు ఆ గడ్డి మైదాన ప్రాంతాల్లో. ఇక రష్యా అనేది మొత్తం మంచు ప్రాంతమే కదా. సో ఆ కింది ప్రాంతాల్లో వచ్చి, అంటే కొంచెం చలి ప్రాంతాలు, మరి రష్యా అంత కాదు కానీ కొంచెం తక్కువ. ఓకే, సో అక్కడ ఉక్రెయిన్ నుంచి ఇక్కడ మంగోలియా దాకా ఉండే గడ్డి మైదాన ప్రాంతాలు. ఇక్కడ నుంచి కొంతమంది ఏమో ఈ యూరోప్ లకు పోయినరు, జర్మనీకి, ఇంకో యూరోప్ దేశాలకు పోయినరు, కొంతమంది ఏమో ఈ యొక్క ఇండియాకి అట్లా వచ్చారు అన్నట్టు. సో ఎందుకంటే అక్కడ బతకలేని పరిస్థితులు ఉండే. సో ఇప్పుడు మన ఇండియన్ సివిలైజేషన్ అంటే సింధు నాగరికత వాళ్ళ ఎందుకు అంటే ఈ ఆర్యులు ఒక్కొక్కరు వచ్చినప్పుడు వీళ్ళ యొక్క అక్కడ న్యాచురల్ కెలామిటీస్ వచ్చినాయి. ఇప్పటికీ వాళ్ళు కరెక్ట్ రీజన్ తెలియదు. సో లేదు అంటే ఈ ఆర్యుల ఆగమనం వల్ల వాళ్ళే కిందికి వచ్చిర్రు తెలియదు కరెక్ట్ గా. సో ఏది ఏమైనా ఈ ఆర్యులు అనే వాళ్ళు అయితే మెల్లమెల్లగా వచ్చిర్రు. ఇప్పుడు అన్ని ప్రాంతాలకు వచ్చి ఈవెన్ హిట్లర్ కూడా చెప్పుకునేవాడు, నేను ఆర్యులమని గొప్పగా చెప్పుకున్నాడు, మా బ్లడ్ వేరని చెప్పుకునేటోడు. వాళ్ళకి సంబంధించిన హిట్లర్ సామ్రాజ్యం సంబంధించిన వాళ్ళని ఏమంటారు, వాళ్ళ యొక్క ఆర్య ఒకటి ఉంటది ఇక్కడ మన యొక్క కాశ్మీర్ లోయలో, పాకిస్తాన్ లో ఉంది ఇప్పుడు. అక్కడ ఒక ప్లేస్ ఉంటది, దాని పేరు నేను మర్చిపోయినా. సో అక్కడ ఆర్యులు అని చెప్పుకుంటారు. అక్కడికి వచ్చి హిట్లర్ సంబంధించిన వాళ్ళు వాళ్ళతో పిల్లలకి అంటారు, నేటికి వస్తారు. ఓకే, సో అంటే మా బ్లడ్ వేరు అని చెప్పుకుంటాడు, వాళ్ళే కనాలంటాడు. అంటే హిట్లర్ అట్లా గొప్ప చెప్పుకుంటాడు ఆర్యులు అని చెప్పి. ఆయన స్వస్తి కూడా పెట్టుకున్నాడు, ఆర్యుల నుంచి వచ్చింది కావచ్చు. సో ఆ విధంగా ఈ యూరోప్ లో గానీ, అట్లనే మన ఇండియాలో గానీ, ఇక్కడ ఇరాన్ గానీ, పర్షియాలో గానీ, ఓకే, వీళ్ళందరూ ఆర్యులు అని చెప్పుకుంటారు.
సో ఆర్యుల కల్చర్ ఏంది అనేది మీకు అర్థం కావాలంటే మీరు కరెక్ట్ చదువుకోవాల్సింది ఈ ఇరాన్ అనేది ఇస్లామైజేషన్ కాకముందు, అంటే ఈ యొక్క అరబ్ దేశాల్లో సౌదీ ఇట్లా ఈ దేశాల్లో పుట్టింది కదా, ఇది సౌదీ అరేబియా అరబ్ దేశాల్లో, ఈ అరబ్ దేశాల్లో పుట్టిన ఇస్లాము ఈ ఎక్స్పాండ్ కాకముందు, అంటే ఇరాన్ కి ఇవన్నిటికి పర్షియాకి రాకముందు, ఓకే, అక్కడి ప్రజల జీవన స్థితులు ఏముండే అంటే ఇప్పుడు జొరాస్ట్రియన్ చదువుకుంటే మీకు కరెక్ట్ అర్థమవుతుంది. ఇరాన్ ఇస్లామైజేషన్ కాకముందు ఇరాన్ ప్రజల యొక్క మతం ఏంది, వాళ్ళ జీవన స్థితిగతులు ఏంది అంటే మీరు కరెక్ట్ అర్థం కావాలంటే ఈ యొక్క మనం పార్సీలు అంటున్నాం కదా జొరాస్ట్రియన్లు, వాళ్ళ మొక్కే దేవుడు, వాళ్ళ యొక్క మత గ్రంథాలు, వాళ్ళు చెప్పే ఆ మంత్రాలు, వాళ్ళ యొక్క యజ్ఞాలు, అగ్ని మొక్కే కల్చరు, అవన్నీ మీకు చదవండి. ఆ జరతుష్ట్ర ఆయన గురించి, ఆ యొక్క వాళ్ళ మొత్తం మీకు అర్థమవుతుంది. సో అది ఆర్యులు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, ఓకే. డిట్టో సంస్కృతం లాగానే ఉంటది. ఇక్కడ ఈ వరుణుడు, ఈ ఇంద్రుడు, ఈ దేవుళ్ళు, ఈ పేర్లు అవే ఉంటాయి. హిటైట్ కల్చర్ అని, అసిరియన్ కల్చర్ అని, ఇవన్నిట్లో కూడా ఈ ఆర్యులది ఇన్ఫ్లుయెన్సే ఉంటది. సేమ్ పేర్లు ఉంటాయి, సేమ్ వర్డ్స్ సేమ్ ఉంటాయి. ఎక్కడి నుంచి వస్తాయి? ఇంద్రుడు అనేది సేమ్ ఉంటది, అర్థమైందా? ఇప్పుడు మాతృ అని వీడు అంటాడు ఈ సంస్కృతంలో, అట్లనే వెరీ సిమిలర్ ఉంటాయి. మాతృ ఈవెన్ ఇంగ్లీష్ లో కూడా అట్లనే ఉంటాయి, మదర్. సో అవన్నీ వాళ్ళు బాగా రీసెర్చ్ చేసినట్టు, ఈ లింగ్విస్టిక్స్ కానీ ఆర్కియాలజిస్టులు కానీ వీళ్ళంతా రీసెర్చ్ చేసి ఆర్యులు ఎక్కడి నుంచి వచ్చిర్రు, వాళ్ళది ఏం కల్చర్ అనేది మనకి బేసిక్స్ చూసినా అర్థమవుతాయి కదా. భారతదేశంలో ఉన్న మూలవాసులకి స్కిన్ కలర్ డార్క్ ఉంటుంది, ఎందుకంటే భారతదేశం యొక్క వెదర్ కానీ అవన్నిటికి. ఈ తెల్ల ఉన్న వాళ్ళు ఎవరు? చలి ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే. నార్త్ ఇండియన్స్ ఎక్కువ తెల్లగా ఉంటారు, అర్థమైందా? వాళ్ళ ఫేషియల్ ఫీచర్స్, తర్వాత ఈ యొక్క గుర్రాలు, ఓకే, ఆవు, యజ్ఞాలు, యాగాలు, ఇవన్నీ మీరు మహాభారతం చదవండి, రామాయణం చదవండి. రాజసూయ యాగం చేసిండు, అశ్వమేధ యాగం చేసిండు, ఏవి మనం ఎందుకు చేసుకున్నాం? ఇక్కడ మూలవాసులకు యజ్ఞాలు, యాగాలు లేవు కదా, అగ్నిమల్చ కల్చర్ లేదు కదా. సో కాబట్టి అవన్నీ ఆర్యులకు సంబంధించినవి. వాళ్ళు అక్కడ ఈ సింధు నదికి అవతల ఉన్న వాళ్ళు, ఓకే, అర్థమైందా? సో అది ఆర్యులు. ఇక ద్రవిడులు అంటే ఇక్కడ ఉన్న మూలవాసులు, సింపుల్. సో ఇక్కడున్న మూలవాసులు 2-3 రకాలుగా మొక్కేవాళ్ళు, అంటే వాళ్ళు ఒక జీవన విధానం అలవడిస్తారు. ఒకటి బుద్ధిజం, ఇంకోటి అజీవకాలని, తర్వాత జైనిజం. ఇవన్నీ ఇక్కడ మూలవాసులు చేసుకున్నాయి డిఫరెంట్ సెక్స్. అవన్నీ శ్రమణ పరంపర నుంచి, శ్రమ నుంచి, జ్ఞానం నుంచి వచ్చిన పరంపర ఇవి, ఓకే. ఇలా ఇది విగ్రహారాధన కల్చర్ లేదు. ఇవన్నీ వాళ్ళు చెప్పే ఇవి ఆర్యుల చెత్త లేదు. ఇదంతా తర్వాత వచ్చింది, బుద్ధిజంలో తర్వాత వచ్చింది. సో అది మిత్రులారా, ఇది శ్యామ్ ఏమంటున్నా, శ్యామ్ పవిత్రమైన జాతీయ జెండాకు ఎన్ని రంగులు ఉంటాయో కూడా తెలియని రాజకీయ వ్యభిచార దొంగలు జెండా ఎగరేస్తా ఉంటే బాధగా ఉంది. అదే బ్రదర్, వెరీ అన్ఫార్చునేట్. కానీ మనం ఇప్పుడు ప్రజల్ని చైతన్యం చేయడము, యొక్క బీజేపీ ఆర్ఎస్ఎస్ లేకుండా చేయడము అనేది మనము చేసుకోగలిగితే అది బెటరు. కానీ టైం పడుతుంది, దేనికైనా టైం పడుతుంది. ఎంత క్రూరమైన రాజు వచ్చి ఒక వెనకటి ఎట్లుండే ఎన్నికల ప్రాసెస్ లేకుండే కదా, బలమైనోడే రాజు ఉండే కదా. సో వాడు మంచి రాజు వస్తే మంచి జరిగింది, చెడు రాజు వస్తే అనుభవించాల్సి వచ్చేది. కానీ ప్రజల ఉసురు తగులుతుంది కదా, నేచర్ ఊరుకోదు కదా. సో ఆ టైం కూడా వీళ్ళకి దగ్గర వచ్చిందని నేను అనుకుంటున్నా. తెలంగాణ శాంపల్, మీ ఫేస్బుక్ పోస్టులు నాకు రావడం లేదన్న గారు. ఎఫ్బి మొత్తం బీజేపీ వాడు కంట్రోల్ చేస్తున్నాడని, అన్ని సంస్థల్ని వాటి కంట్రోల్ పెట్టుకున్నాడు. కరెక్ట్ బ్రదర్. ఎవ్వడు ప్రశ్నిస్తే, ఎవ్వడు ముచ్చడి చెప్తే, వాడి అందరినీ కంట్రోల్ చేయాలి. ఎందుకు కంట్రోల్ చేస్తావు? నీ తప్పులను సరిదిద్దుకో. మేము నెత్తిన వరకు కొట్టుకుంటున్నప్పుడు, నీవు తప్పు చేసినప్పుడు, నీవు అన్యాయం చేసినప్పుడు మేము చెప్తే, మాలాంటి వాళ్ళందరం చెప్తే సరిదిద్దుకో, మంచి చెయ్యి. అంతేగాని ఎవడు ప్రశ్నిస్తే వాడిని ఇబ్బంది పెడతా ఏందిది? ఎక్కడికి పోతుంది? నువ్వు మమ్మల్ని ఇబ్బంది పెడితే మరి నేచర్ ఏం చేస్తుంది? యూనివర్సల్ కాన్షియస్నెస్ ఏం చేస్తుంది? ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ ఎన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. నువ్వు చెప్పిందే కర్మ సిద్ధాంతం. మనం ఏది సృష్టించలేము, ఏది నాశనం కాదు. అంటే ఏమర్థం? నువ్వు చేసినటువంటి ఆ చెడు యాక్షన్ అనేది, కర్మ అనేది, ఆ క్వాంటమ్ మెకానిక్స్ అనేది, it will come back to you with interest, with intensity. Only the time. గుర్తుపెట్టుకోండి బిడ్డ. మూర్ఖులు టైం వస్తుంది, దేనికైనా టైం వస్తుంది. అదే మిత్రులారా, ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. ఓకే, వాస్తవాలు మాత్రమే చెప్తా. ఓకే, నాకు తెలియకపోతే రీసెర్చ్ చేసి చెప్తా.
కానీ చెత్త చెప్పను, ఎందుకంటే నాకు ఎలాంటి స్వార్థ ప్రయోజనాలు లేవు. ఓకే, సో అది మిత్రులారా. సో అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. సో గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్ అండ్ హ్యావ్ గుడ్ టైమ్స్ ఆల్వేస్. బాయ్.